తీరా ఇంకా ఆ తెలంగాణ ప్రాంతాల్లో మొన్న నేను ఎందుకో నా పర్సనల్ పని మీదకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలోనూ దైవజనులు జాన్ చక్రవర్తి అయ్య గారి యొక్క ఫ్లెక్సీలు, బ్యానర్లు నేను ప్రతి గ్రామానికి నేను చూసుకుంటూ వచ్చాను. సో నేను అక్కడ చూసి నేను అయ్యగారు ఎక్కడో ఇంకెంత దూర ప్రాంతమో నేను ఊహించుకుంటా ఉన్నాను. తీరా చూస్తే అయ్యగారిది మా ఊరు వెనకాల ఎదురుముండని నాన్నగారు పొద్దున్న చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఉద్దేశించి నాన్నగారు అలాగే మీ అందరం మాట్లాడుకుని దైవజనులకు ఫోన్ చేసి, అయ్యా అనేక ప్రాంతాల్లో మీరు వాడబడేటువంటి విధానాన్ని చూసి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం, మీ దైవ వర్తమానాలు వింటూ ఉన్నామని మేము అయ్యగారిని సంప్రదించినప్పుడు మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మన్నించి అనేకమైన ప్రాంతాలు మీ అందరికీ నేను చెప్పాను. తెలంగాణలోనూ లేదంటే ఆంధ్రాలోనూ ఒక దైవ సేవకుడు తీరిక లేనటువంటి పరిచర్య చేయటం అనేది అది చాలా ఉన్నతమైనటువంటి పని. అది చాలా ఉన్నతమైనటువంటి పని కనుక ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, ఇలాగే ఆంధ్రప్రదేశ్లో బుద్ధాలపాలెంలో కూడా పాస్టర్ ప్రేమరాజు గారి సంఘంలో కూడా నేను అనేక మార్లు దైవ వర్తమానాలను వినటం జరిగింది. సో ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుని భారాన్ని బట్టి నేను దైవజనుల విషయంలో చాలా సంతోషిస్తూ, ఆయనకున్నటువంటి భారం వాక్యం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో లేదంటే వాక్యం ఎప్పుడైతే మొదలు పెడతారో దైవజనులు, ఇక మామూలు మనం ఆలోచించేటువంటి మైండ్లో ఉండరు ఆయన, మనం మాట్లాడేటువంటి మాటల్లో ఉండరు ఆయన, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఆయనలో ఉండవు. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. కనుక మీ అందరికీ ప్రేమపూర్వకమైన మనవి, ఒక 45 లేదంటే ఒక 1 అవర్ మెసేజ్ దైవజనులు ప్రాముఖ్యం మనకు అందిస్తారు. కనుక ఎవ్వరు కూడా నిద్రపోకుండా అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యాన్ని వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. మన మధ్యలో గనులైన దైవజనులు జాన్ చక్రవర్తి అయ్య గారిని సాధారణంగా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అయ్యగారు పైకి వస్తుండగా మనందరం పైకి లేచి నిలబడదాం. గౌరవప్రదంగా అందరూ చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, మనం పైకి లేచి నిలబడి దైవజనులు మనందరం కూడా గౌరవించుకుందాం. వేదికమైనటువంటి సేవకులందరూ కూడా పైకి లేచి నిలబడినట్టయితే దేవుని నామాన్ని మనందరం కూడా మహింపడదాం. ఈ సమయంలో చిన్న షాల్తోనూ అలాగే గిఫ్ట్తోనూ మనందరం కూడా దైవజనుల్ని సత్కరిద్దాం. మీరు అలాగే నిలబడినట్టయితే చిన్న సత్కారం. దైవజనులు పాస్టర్ గారు మీరు కూడా రండి. దైవజనురాలు అమ్మగారు, డాడీ, అక్క, బావగారు కూడా మీరు కూడా ముందుకు వచ్చినట్లయితే దైవజనుల్ని చిన్న సత్కారం ద్వారా మనం సన్మానించుకుని దాని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మీ, డాడీ, మనకి అక్క, బావగారు కూడా ముందుకు వచ్చినట్లయితే ఈ సమయంలో మనీ ప్లాంట్ మొక్క తీసు డాడీ, మమ్మీ అలాగే మొక్క తీసుకుంటారు. అక్క ముందు జరుగు. షాల్ కూడా తీసు. మమ్మీ డాడీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనందరం కూడా కింద కూర్చుందాం. దేవుని సందులో మీ అందరికీ ఏర్పాటు చేసినటువంటి ఈ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రభు పేరట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మన మధ్యలో గనులైన దైవజనులు జాకబ్ శామ్యూయల్ గారు సత్తుపల్లి ఏరియాలో దేవుని పరిచయం జరిగిస్తూ ఉన్నారు. వారు కూడా వేదికను అలంకరించినట్లయితే దేవుని సన్నిధిలో మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఆహ్వానించబడిన రీతిగా దైవజనులు మన మధ్యలో ఉండటం చాలా ఆశీర్వాదకరం. మనం తడవు చేయకుండా ఈ సమయాన్ని ప్రాముఖ్యంగా దైవ సేవకులకు అప్పగిద్దాం. ఈ సమయంలో దైవ సేవకులు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తాం.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం మంచిగా హల్లెలూయా. క్రీస్తునందు పరిశుద్ధులారా, యేసయ్య నామమున చేరిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశమును బట్టి, ఈ సభల ద్వారా దేవుని మాటలు మీతో ఉంచడానికి దొరికిన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని ఘనులైన మీతో ప్రభు పాద పరిచారకులలో అల్పుడను నేను కూడా ఏకీభవించడానికి దేవుడెంతో అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చేరిన ఘనులైన దైవజనులకు, అలాగే మరి నాతో పాటు ఈ కూడికలో ప్రవేశించిన ఉజ్జీవ ప్రసంగికులు దైవజనులు జాకబ్ సామిల్ గారికి, అలాగే మా ప్రియ కుమారుడు సుధీర్ బాబుకి దేవుని పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ సభలలో నేను దేవుని మాటలు ప్రకటించటానికి నాకు అవకాశం రావడానికి ప్రధాన కారణం మా ఆత్మీయ తండ్రి గారు, అంతర్జాతీయ సువార్థికులు, అభిషిక్తులు ఎదురుమండి మోజెస్సయ్య గారు. మరి వారి దగ్గర సుమారు 25 సంవత్సరాలుగా నేను దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాను. మరి ఆ దినముల నుండే నాకు పరిచయస్తులై, నేను ప్రసంగికుడిగా కాకమునుపు పాటలు పాడుతూ అనేక కూడికల్లో దేవుని మహిమపరిచే దినముల నుండి నన్నెరిగిన గొప్ప దైవజనులు, ఆత్మీయులు ఇశ్రాయేల్ అన్న నాకు కుటుంబ సభ్యులు అనాలి. స్తోత్రం. ఎక్కడ కనబడినా ఆయన మొదటగా నవ్వుతూ పలకరించే మంచి తత్వం, మంచి దైవజనులు. నిజానికి ఈ కూడికలకు ఆహ్వానం కాదు, ఆహ్వానం లేకపోయినా మేము రావాలి. ఎందుకంటే ఇది కేవలం సహవాసం మాత్రమే కాదు, కుటుంబం కూడా. మరి అన్నను బట్టి, వదినమ్మను బట్టి, వారి బిడ్డలను బట్టి, కుటుంబం అంతటిని బట్టి కూడా ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. మరి కుమారుడు కూడా యవన కాలమందు మరి చక్కని దేవుని పనిలో వాడబడట ఎంతో దీవెనకరమైన సంగతి. స్తోత్రం. మరి బలమైన అభిషేకముతో కూడిన ఆరాధన ఇప్పటి వరకు మీరు ఆస్వాదించగలిగారు. మరి నాకు ఇవ్వబడిన సమయంలోనే కొద్ది మాటలు మీ ముందుంచి నేను ఈ సమయాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము మొదటి వాక్య భాగం నుండి చదువుదాం. 32వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం దయచేసి. 32వ అధ్యాయంలో 27వ వాక్యం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో చదివే వాళ్ళు ఎవరైనా మైక్ దగ్గర పెట్టుకోండి. అది మంచి అలవాటు చూడండి. హిజ్కియాకు అదే అన్న వెనకాల చదువు నాన్న. అతి విస్తారమైన హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును ఉంచుటకు తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను
పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో మీరు 66 పుస్తకాలు చూస్తారు. బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాల సంఖ్య చెప్పండి 66. ఈ 66 పుస్తకాలను 2 భాగాలుగా మనం పరిశీలిస్తున్నాం. ఒకటి పాత నిబంధనగాను, రెండవది క్రొత్త నిబంధనగాను చూస్తాం. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పుస్తకాల ప్రయాణం 39, క్రొత్త నిబంధన కాలానికి ఇవ్వబడిన పుస్తకాల ప్రయాణం 27. వెరసి 66 పుస్తకాల బైబిల్ గ్రంథం. ఈ 2 భాగాలుగా కనబడుతున్న పరిశుద్ధ గ్రంథాన్ని గనక కొంచెము తీక్షణంగా పరిశీలిస్తే, చాలా లోతుగా దగ్గరగా వెళ్ళి అధ్యయనము చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే బైబిల్ గ్రంథం 7 భాగాలుగా ఉంటుంది. స్తోత్రం. ఎన్ని భాగాలు? 7 భాగాలు. ఈ 7 భాగాలు ఏమిటో చెప్తాను. మొదటి భాగాన్ని ధర్మశాస్త్రము లేదా పంచకాండములు అని పిలుస్తారు. ఇది మొదటి భాగం. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఉంటుంది. రెండవ భాగము చరిత్ర. చెప్పండి ఏంటది? చరిత్ర. చరిత్ర అంటే అర్థం ఏమిటంటే మనకు తెలియక మునుపు, మనము చూడక మునుపు, బహుశా మనము పుట్టక మునుపు జరిగిన అనేక సంఘటనల సమాహారమే చరిత్ర. స్తోత్రం. చరిత్రలు చాలా రకాలు. ఇంటి పేరుకో చరిత్ర ఉంటుంది, ఊరి పేరుకో చరిత్ర ఉంటుంది, వ్యక్తికి, కుటుంబానికి, వ్యవస్థకు, సమాజానికి ఒక్కో కాలంలో ఒక్కో విధమైన చరిత్ర వ్రాయబడుతుంది. అక్కడి దాకెందుకు? పొద్దున జరిగిన సంగతులు సాయంకాలానికి చరిత్ర అంటారు దాన్ని. స్తోత్రం. చరిత్ర అనేది అందరికీ తెలియాలి, అందరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే నేను ప్రకటించే చరిత్ర ఒక వ్యక్తిదో, ఒక ప్రాంతానిదో, ఒక జనానిదో కాదు. ఇది దేవుని చరిత్ర. స్తోత్రం. చెప్పండి ఎవరిది? దేవుని చరిత్ర తెలిస్తే మనకు ధైర్యం కలుగుతుంది. ఈ చరిత్ర అర్థం కావాలంటే 2 దారులు. ఒకటి చదవాలి, 2 వినాలి. స్తోత్రం. చెప్పండి. ఒకటి చదవాలి, రెండవది వినాలి. చదవడం రాలేదనుకోండి, వినాలి. ఎవరినైనా అడిగినా మనకు ఆ విషయం చెప్తారు. అబ్బాబే నాకు చదువు రాదండి అనడానికిలే. మీకు జరిగిన సంఘటన చెబుతా. మా చర్చిలో నాకు ఒక అక్క ఉన్నారు, ఆవిడ పేరు విజయరాణి. వాళ్ళ అబ్బాయికి 24 గంటల కడుపు నొప్పి వచ్చింది. బందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక వాడికి ప్రార్థన చేసి వెళదామని నేను హాస్పిటల్కి వచ్చాను. నేను హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఈ చేతికి సెలైన్ పెట్టుంది, చేతిలో సెల్ ఫోన్ ఉంది, గేమ్ ఆడుకుంటున్నాడు. నేను హాస్పిటల్కి వెళ్ళగానే అన్నాను, ఎరా నాన్న బాగున్నావా అన్నా. మావయ్య నా సంగతి తర్వాత కానీ ఇదిగో ఆ చివరిన ఒక మంచం ఉంది చూడు, బెడ్, ఆ బెడ్ మీద పెద్ద ఆయన ఉన్నాడు చూడు అన్నాడు. చూసా, బాగా పెద్ద ఆయన, వయసు పెరిగిపోయింది, ఒక రకంగా చెప్పాలంటే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. అలాంటి ఆయనకి డాక్టర్లు, కంపౌండర్లు, నర్సులు అందరూ కూడా మరి వైద్యం నిరంతరం చేస్తూ ఉన్నారు. అలాగైనా బ్రతికించాలని తపన పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ మంచం చూడు, ముసలాయన ఉన్నాడంటే చూశాను నాన్న. ఏంటన్నా? ఆ ప్రక్కనే వాళ్ళ ఆవిడ, మా అమ్మగారు ఉంటుంది, ఆవిడని కూడా చూడు అన్నాడు. చూసా. ఉందా? ఏంట్రా ఇంతకు విషయం ఏంటన్నా? ఏం లేదు మామయ్య, వాళ్ళు హాస్పిటల్కి వచ్చి 4 రోజులు అయిందంట.
ఎవరో మంత్రి గారు రికమెండేషన్ మీద వచ్చారంట. డాక్టర్ గారులు, కంపౌండర్లు, నర్సులు టెన్షన్గా ఎలాగైనా సరే ఆయన్ని బతికించాలని నానా అవస్థలు పడి వాళ్ళేమో వైద్యం చేస్తున్నారా. ఇంత టెన్షన్లో రాత్రి ఆ మామ నా దగ్గరికి వచ్చి, బాబా కార్తీక దీపం చూసి 4 రోజులు అయింది, ముసలోడు వల్ల అది కుదరట్లేదు, కాసింత నీ ఫోన్లో వచ్చిద్దంటగా పెట్టేయ్యా అని చెప్పి పెట్టేదాకా ఉండి చూశాక వెళ్ళింది మామయ్య అని మీలాగే నవ్వాడు. నీకెందుకు నవ్వు వచ్చింది నాన్న అన్న. వాడు అంటాడు, ఏం లేదు మామయ్య, అవతలేమో వాళ్ళ ఇంటి దీపం ఆరిపోయేలాగుంటే ఈవిడికేమో కార్తీక దీపం. అక్కయ్ ఏంటి నువ్వు శ్రమదానం మొదలెట్టినట్టున్నా, మగ్గు నీళ్లు ఆపేయాలి. అట్లాంటి పనులు ఇప్పుడు కాదు, పాటల టైంలోనూ చూడాలి. అవన్నీ ప్రసంగాన్ని పాడు చేయొద్దు మీరు. లేదు మీకు నీళ్ళే ముఖ్యం అనుకుంటే నేను మైక్ వదిలేస్తాను, ఇలాంటి అభ్యంతరాలు లేవు అసలు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశానంటే, ఆ పెద్ద ఆవిడికి ఫోన్ వాడడం రాదు, ఫోన్లో ఎలా చూడాలో కూడా చెప్పండి తెలీదు. కానీ తానేం చూడాలనుకుందో ఖచ్చితంగా చూసింది. ఎందుకని? తనకు రానప్పుడు ఇంకొకరిని అడిగైనా చూడగలిగింది. చూసారా, ఒక సీరియల్ కొరకు ఆవిడంత ప్రాధేయపడగలిగితే దేవుని కార్యాలు తెలుసుకోవటానికి మనం ఎంతకైనా తగ్గించుకోవచ్చు. స్తోత్ర. చరిత్ర తెలిస్తే గొప్ప ధైర్యం పుడుతుంది. ఏమిటా చరిత్ర అంటే, శత్రువుల భయము చేత గానుగ చాటున గోధుమలు దొళ్ళగొడుతున్న గిద్యోను దగ్గరకు దేవదూత దిగొచ్చాడు. వచ్చి అన్నాడు కదా, పరాక్రమవంతుడైన బలవంతుడా అని పిలిచాట. యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు దేవదూత. గిద్యోను అన్నట్ట, ఆహా దేవుడు తోడై ఉన్నాడా, ఉంటే మాకెందుకు ఇలా జరిగింది, ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నావు, ఇన్ని అవస్థలు ఎందుకు పడుతున్నావు అన్నాడు. దానికి దేవదూత కొన్ని కారణాలు చెప్పాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవదూత అన్నాడు, ఇదిగో దేవుడు నీకు శత్రువులను నీ చేతికి అప్పగించబోతున్నాడు, బయలుదేరమన్నాడు. సరే అని గిద్యోను 32,000 మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. చెప్పండి ఎంతమందిని? అక్కయ్ చూడాలా ఎంతమందిని? 32,000 మందిని బయలుదేరారు. దేవుడు అన్నట్ట, గిద్యోనా వీళ్ళందరూ దేనికి? యుద్ధానికా? ఓహో, వీళ్ళ గురించి నీకు ఆ సంగతి చెబుతా ఇను. రేపు యుద్ధం గెలిచారనుకో, వీళ్ళు ఏమంటారంటే, రే ఒకలా ఇద్దరా 32,000 మంది అన్నావు, అందుకే గెలిచాం అంటారు వీళ్ళు. కాబట్టి పని చేయి, పర్వతం మీదకి ఎక్కగానే ఓ ప్రకటన చెయ్యి. అదేంటంటే, ప్రాణ భయం, కుటుంబ భయం, బంధు భయం ఉన్నవాడు ఎవడైనా సరే ఇక్కడి నుంచి పారిపోండి, మిగిలిన వాళ్ళమే యుద్ధానికి వెళ్తామని చెప్పు అన్నాడు. గిద్యోను ఆ ప్రకటన చేయగానే 22,000 మంది పారిపోయారంట. స్తోత్రం. ఎంతమంది బయలుదేరింది? ఎంతమంది అంటే అర్థం ఏంటి? మరి 22,000 మంది ఎందుకు వచ్చినట్టు? మామ అందామని వచ్చారు వీళ్ళు. వాళ్ళే యుద్ధం చేస్తారులే, మనం పక్కన నిలబడితే మన పేరు కూడా ఆధారపడితే మచ్చరేసేస్తారని ఈ 22,000 మంది వచ్చారు. గిద్యోను అన్నాడు, యుద్ధం మామూలుగా ఉండదు, అవసరమైతే ప్రాణము పోయినా చెప్పండి పోవచ్చు అన్నట్ట. దాంతో 22,000 మంది పారిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? గిద్యోను భయపడి ఉంటాడు, వరే మరీ 10,000 మందితో ఏమర్థం చేస్తా. వాళ్ళేమో ఇసుక రేణువుల్లాగా ఉండరు, వాళ్ళు ఒంటెలే లక్షల్లో ఉన్నాయంట. అలాంటప్పుడు శత్రువులు ఎంతమంది ఉంటారు అంచనా వేయండి. ఈ 10,000 మందేనా అని గిద్యోను అనుకుని, అయితే సరేలే 10,000 మందితోనే వెళదాం, వచ్చి నష్టమే ఉంది అని ఆ 10,000 మందితో బయలుదేరబోతున్నట్ట. దేవుడు అన్నాడు, వీళ్ళు కూడా ఎక్కువే. ఎవరో చెప్పరే? ఇప్పుడు ఒక్కడిని కొట్టడానికి 10 మంది ఉంటే ధైర్యంగా ఉంటారు, కానీ 10 మందిని కొట్టడానికి ఒక్కడే ఉంటే ఆడికి ధైర్యం ఉంటుందా? చెప్పరే? ఉండదు. అసలే 22,000 మంది పారిపోయారు, ఎట్లా నాయనా జీవితాన్ని గిద్యోను అనుకుంటుంటే దేవుడు అంటాడు, ఈ 10,000 మంది కూడా ఎక్కువే. మరి ఏం చేయమంటావు ప్రభువా? రా చెరువు దగ్గర తీసుకురా, మోకాళ్ళు వేసి నీళ్లు దోసుట్లో తీసుకుని నాలుగుతో తీసుకోమని నీళ్ళ లోపలికి కుక్క గతికినట్లు
గతకమను. అట్ట ఎవడైతే నాలుగుతో నీళ్లు లోపలికి తీసుకుని తాగగలుగుతాడో వాడే నీతో యుద్ధానికి సరిపోయినోడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలా ఎంతమందిని తీసుకొచ్చాడు అక్కడికి? గట్టిగా 10,000 మంది. 10,000 మందిని మోకరింపు చేస్తే 300 మంది మాత్రమే మోకాళ్ళ మీద నిలబడి మిగిలిన వాళ్ళందరూ పడ్డారట కింద. పన్నోళ్ళందరిని వెళ్ళిపోమ్మను, మోకాళ్ళ మీద ఉన్న వాళ్ళని మాత్రమే ఉండమను. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బయలుదేరింది 30. వెళ్ళిపోయారు. మొగాలు చూసుకుంటారే. 31,700 మంది వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ఇదే ఈ 300 మందితో ఎలా గెలవాలి అనే అభిప్రాయము ఖచ్చితంగా గిద్యోనుకు వచ్చే ఉంటుంది. కానీ దేవుడిచ్చిన బలాన్ని బట్టి ఆ 300 మందితో వెళ్ళి లక్షలాది మంది శత్రువులను జయించి తిరిగి వచ్చాడు. ఇది దేవుని చరిత్ర. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ చరిత్ర భాగం అనేది యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము వరకు ఉంటుంది. ఇది బైబిల్కి 2వ భాగం. 3వ భాగం కావ్య గ్రంథాలు, యోబు గ్రంథం నుండి పరమగీత గ్రంథము వరకు. 4వ భాగం ప్రవక్తల పుస్తకాలు, యెషయా గ్రంథం నుండి మలాకీ గ్రంథము వరకు. 5వ భాగం సువార్తలు, మత్తయి సువార్త నుండి అపోస్తల కార్యగ్రంథము వరకు. 6వ భాగం పత్రికలు, రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు. 7వ భాగం ప్రకటన గ్రంథం. స్తోత్రం. ఇది సూక్ష్మంగా బైబిల్ చరిత్ర. ఇందులో మనం తీసుకున్న అంశము చరిత్రకు చెందినది, అంటే 2వ భాగం. ఎవరి అంశాన్ని తీసుకున్నామంటే మనము చదివిన లేఖనంలో హిజ్కియా కనబడుతున్నాడు. స్తోత్రం. ఎవరు కనబడుతున్నారు? గట్టిగా. హిజ్కియా అంటే అర్థం ఏమిటంటే యెహోవాయే నా బలము అనండి. యెహోవాయే. ఇది నోటితో గట్టిగా అంటాం. నేను ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పండి. దేవుడు గొప్పోడా, డాక్టర్ గారు గొప్పోడా? కొంచెం గట్టిగా. మరి జ్వరం వస్తే ముందు ఎక్కడికి వెళ్తారు? అది నోటితో ఏం చెబుతాం? దేవుడా గొప్ప. బలహీనత వస్తే డాక్టరే గొప్ప. అక్కడ కూడా వెళ్ళా కాలేదని చేతులు ఎత్తేసారనుకో, వీడి బతుకు మన వల్ల కాదు రబ్బాయి, మన వల్ల తేలేదేమి లేదు, ఏ క్షణమైనా వీడు వెళ్ళిపోవచ్చు అనే సందేహం చెప్పారనుకో, అప్పుడు గుర్తొస్తాడు ఎవరో పాస్టర్ గారు. మా కొరకు గట్టిగా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యం మాత్రం మళ్ళీ గట్టిగా చెప్పరు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, హిజ్కియా అంటే అర్థం ఏమిటంటే యెహోవాయే నా బలం. దేవుని బలాన్ని ఒకడు నమ్మితే, దేవుని బలం మీద ఒకడు ఆధారపడితే, దేవుని బలాన్ని ఒకడు విశ్వసించగలిగితే అతని బ్రతుకులో అనిర్వచనీయమైన మార్పులు కలుగుతాయి. స్తోత్రం. ఎందుకంటే ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు ఒక్కడే. మన ఊరిలో 10 మందిని కొట్టే బలవంతుడు ఉండొచ్చు, బందర్లో 25 మందిని కొట్టే బలవంతుడు ఉండొచ్చు, హైదరాబాదులో 50 మందిని కొట్టే బలవంతుడు ఉండొచ్చు. ఎవడు ఎంతమందిని కొట్టినా
మరణము వాడిని కొట్టిందనుకోండి, దాని నుంచి వాడు లేవలేడు. స్తోత్రం. కానీ మీకు తెలుసా, ఈ సృష్టి చరిత్రలో సావును సహితము ఓడించి గెలిచిన ఒకే ఒక్క ధీరుడు ప్రభువైన యేసు క్రీస్తు, సర్వశక్తి గల దేవుడు. అందుకని దేవుడే మన బలమై ఉండాలి. ఆయన బలాన్ని నమ్ముకోవాలి. ఏ స్థితిలోనైనా సరే, వైద్యులు నిరాకరించిన, మందులు పనిచేయకపోయినా, చుట్టూన్న వాళ్ళంతా నీ పరిస్థితి అయిపోయింది అని నిర్ధారించినా సరే, నువ్వు ఆధారపడగలిగితే మరణపు టంచుల నుంచి నిన్ను పైకి లేపగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం. నేను తెలంగాణ ప్రాంతంలో హుజూర్ నగర్ దగ్గర ప్రక్కనే పెదవీడు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఇలాగే వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఓ కుటుంబం భార్యాభర్తలు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి స్టేజ్ మీద పడుకోబెట్టారు. వాడు సరిగ్గా నడవలేకపోతున్నాడు, లేవలేకపోతా ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు రఘు, వాళ్ళ నాన్నగారి పేరు లక్ష్మయ్య. తీసుకొచ్చి స్టేజ్ మీద పడుకోబెట్టారు. ఏంటండి అన్న, ఆ స్థానిక పాస్టర్ గారు అన్నాడు, అయ్యా ఈ పిల్లాడికి భయంకరమైన బలహీనత ఉంది, నెలకు 2 సార్లు డయాలసిస్ చేస్తే తప్ప వీడు బ్రతకడానికి అవకాశం లేదు. చాలా ఆస్తిపరులు వీళ్ళు, ఉన్న ఆస్తంతా అమ్మేసుకోగా ఈ పిల్లాడి వైద్యం కోసం ఇంకా అప్పుల పాలైపోయారు. ఈ కోటాల్లో ఏదన్నా బాగుపడతారని నేనే అమ్మన్నానయ్యా అన్నాడు. సరే, నేను ఆ పిల్లాడి తల మీద చేయించి ప్రార్థన చేసి, లక్ష్మయ్య గారు ఏ డయాలసిస్ అవసరం లేకుండా ప్రభు మీ అబ్బాయిని బ్రతికిస్తానంటున్నాడు, మీరు పూర్తిగా ఆయన నమ్ముతారా అన్న. ఆయన అంటాడు, పాస్టర్ గారు ఎట్లాంటి డబ్బా కవర్లు ఎవరి దగ్గర అని చెప్పు, నా దగ్గర కాదు. నీకేం తెలుసా మా గురించి? ఈ ఊరు మొత్తం మీద ఆస్తిపరులు మేమే. కానీ నా కొడుకు వచ్చిన బలహీనతను బట్టి ఉన్న ఆస్తి అంతా పోగా అప్పులు పాలైపోయాం. చర్చిలో ఏమన్నా మా కొత్త అనుకున్నావా? ఎన్ని చర్చలు తిరిగావో, ఎన్ని మందిరాలకు వెళ్ళావో, ఎన్ని మసీదులకి, ఎక్కడెక్కడికి వెళ్ళావు నాకే తెలుసు. ఈ రాత్రి ఏదో అద్భుతం జరిగిపోద్దే, నువ్వేదో చేసేస్తావని నీ దగ్గరికి రాలే. నా భార్య మనశ్శాంతిగా పొందుతుందని నీ దగ్గర తీసుకొచ్చా. ప్రార్థన చేసావుగా, మేము వెళ్ళిపోతాం, ఈ అబద్ధాలు ఎక్కడా చెప్పబాకన్నాడు. నేను అన్నాను, సరే ఓ పని చేద్దాం, నాకు రేపటి నుంచి సభలు ఉన్నాయి, ఆ మీటింగ్స్ అన్ని వదిలేస్తా, 3 రోజులు ఇక్కడే ఉంటా, 3 రోజులు 72 గంటల పాటు ఉపవాస ప్రార్థనలు పెడదాం. వీడు బాగుపడితేనే యేసయ్య దేవుడిని ప్రకటిస్తా, లేదంటే పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టేస్తా, సవాలు స్వీకరిస్తావా అని అడిగా. అయితే రెడీ అన్నాడు అతను. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం. అయిపోయినాక ఓ ప్రేరేలు బట్లు ప్రార్థన చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. 4 రోజులకి అక్కడి నుంచి ఓ తమ్ముడు ఫోన్ చేశాడు నాకు. ఆయన పేరు సుందర్. ఇప్పటికి వాళ్ళు అలాగే ఉన్నారు, సాక్ష్యం సజీవంగా ఉంది, వస్తే చూపిస్తా, ఛార్జీలు మాత్రం మీయే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలన్నీ చోట్లకి తిప్పాలంటే నా దగ్గర ఉన్న ఏ జాలం, అందుకే మీ ఛార్జీలు మీయే. రైట్. మా సుందరు ఫోన్ చేసి, అన్నయ్య మన ఊళ్ళో ఓ కృతజ్ఞత, ఒక ప్రార్థన కూడికి పెడుతున్నాం, నువ్వు వచ్చి వాక్యం చెప్పాలన్నాడు. అట్లాగే నాన్న వెళ్ళా. ఓ టెంట్లు వేసారు, చాలామంది జనం వచ్చారు, ఓ పక్క వంటలు జరుగుతున్నాయి. మా సుందరిని అడిగా, ఏంటి నాన్న కూటం అన్నా? ఇదా, అదే ఆ రోజు నీ దగ్గర ప్రార్థన చేయించుకున్నాడే కుర్రాడు రఘు, వాడిదే కూటం అన్నాడు. ఆడిదే కూటం అంటే నేను జ్ఞాపకార్థ కూటం అని ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు టెంట్లు వేసారు, ఇంకో పక్కనే వంటలు జరుగుతున్నాయి, జనమేమో ఎక్కువగా వచ్చారు. అట్లాంటి కూటాలకి తప్ప జనం కూడా రావట్లేదు ఈ మధ్యన. ఇక అందుకని నేనేమో జ్ఞాపకార్థ కూటం అని ఫిక్స్ అయిపోయా. సరే, కూటం స్టేజ్ ఎక్కాను. ప్రసంగానికి ముందు సాక్ష్యం అన్నారు. లక్ష్మయ్య గారు వస్తున్నాడు, రఘు వాళ్ళ నాన్న. ఆయన వస్తూ రఘును కూడా తీసుకొచ్చాడు. ఇద్దరు స్టేజ్ ఎక్కారు. లక్ష్మయ్య లేచి సాక్ష్యం చెప్తూ అంటాడు కదా, నేను యేసయ్యను చూశా అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరిని చూశాడు? ఎలా? ఈ పాస్టర్ గారే ఆ రోజు మన కోటాలకు వచ్చి ప్రార్థన చేసి మీ అబ్బాయి బ్రతుకుతాడని చెప్తే నేను నమ్మపోతే ఆయన అన్నాడు, మీ అబ్బాయి బాగుపడకపోతే నేను బైబిల్ వదిలేస్తానన్నాడు. నేను అనుకున్నాను మా అబ్బాయి బాగుపడ్డ సంగతి తర్వాత, కానీ ఈయన చేత బైబిల్ వదిలిచేయాలని చెప్పి నేను కోటాలకు ఒప్పుకున్నాను. అయిపోయినాక ఆయన 3 రోజులు కోటాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను హైదరాబాద్ తీసుకెళ్ళాను అబ్బాయిని డయాలసిస్ కొరకు. మాకు కుర్చీలో కూర్చున్నాం మేము.
మా అబ్బాయికి వైద్యం చేసే డాక్టర్ గారు పిల్లాడి ముందు నుంచే వెళతా, రఘు ఎలా ఉన్నావు అని పలకరించాడు. ఆ పలకరింపుకి పిల్లాడు చాలా హుషారుగా సమాధానం చెప్పాడు. డాక్టర్ గారు అనుకున్నట్ట, ఈ అబ్బాయి ఇంతకుముందు ఇప్పుడు ఇలా లేడే, ఏంటి వీడి ప్రవర్తన విచిత్రంగా ఉంది, లక్ష్మయ్య మీ అబ్బాయికి ఒకసారి టెస్టులు చేద్దాం అన్నంట. లక్ష్మయ్య గారు అన్నట్ట, ఊరుకోండి సార్, ఉన్నాయన్నీ పోగొట్టుకుని అప్పులు పాడైపోతే మళ్ళీ టెస్ట్ అంటే మా వల్ల కాదు, ఆ డయాలసిస్ ఏదో చేసేస్తే చెప్పనే వెళ్ళిపోతాం, ఆ డయాలసిస్ ఏదో చేసేయండి అన్నట్టు. అప్పుడు డాక్టర్ గారు అన్నాడు, మీ వాడికి నువ్వేమి డబ్బులు పెట్టక్కర్లే, టెస్టులకు అయ్యే ప్రతి రూపాయి నేనే పెడతా, ముందైతే టెస్టులు చేద్దాం. టెస్టులు చేసి రిపోర్ట్ చేతికి వచ్చిన తర్వాత లక్ష్మయ్యని రఘువును నిలువబెట్టి వాళ్ళకు వైద్యం చేసిన స్టాఫ్ అందరినీ పిలిచి అక్కడికక్కడే డాక్టర్ గారు అడిగిన మాట ఏమిటంటే, లక్ష్మయ్య ఏ దేవుడు వచ్చాడయ్యా నీ ఇంటికి అన్నట్ట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు డాక్టర్ గారు అంటే, నీ కొడుకు ఒంట్లో అణువంతైన బలహీనత లేదు, వాడు పరిపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. స్తోత్రం. అప్పుడు లక్ష్మయ్య బిగ్గరగా ఏడుస్తూ పసిపిల్లవాని వలె రోదిస్తూ, డాక్టర్ గారండి, మా ఇంటికి వచ్చిన దేవుడు ఎవరా కాదు, మమ్మల్ని కనికరించిన దేవుడు ఎవరా కాదు, నా బిడ్డకు ప్రాణదానం చేసిన దేవుడు ఎవరా కాదు, ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంటికి వచ్చాడు, కొడుకు సంగతి భార్యకి చెప్పాడు. ఆవిడ కూడా చాలా సంతోషపడిపోయింది. సంతోషపడగానే భర్త అన్నట్టు, అమ్మా ఒక మంచి మీటింగ్ పెడదాం, యేసయ్య దేవుడు అని చెప్దాం. భార్య అందట, ఊరుకోండి ఇప్పటికే బోల్డ్ అప్పులు పాలైపోయాం, ఏముందిలేమ్మా, ఇంకో నెలలో డయాలసిస్ చేయాల్సి వస్తే మళ్ళీ మనం ఎట్లాగ అప్పు చేస్తాంగా, దానికోసమే అనుకుంది మీటింగ్ పెడదాం. ఇంత గొప్ప కార్యం నా జీవితం నేను ఎప్పుడు చూడలే, మీటింగ్ పెట్టాల్సిందే. సభ పెట్టి అనేక మందిని పిలిచి ఆయన ప్రకటించినటువంటి మాట, యేసయ్య ఏదైనా చెయ్యగలడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను దేవుని బలాన్ని నమ్మా, దేవుని పరాక్రమాన్ని నమ్మా. ముందు దైవజనుడు చెప్తే ఏంటో అనుకున్నాను, నిజంగానే ఆ కూడికల అనంతరం నా బిడ్డ బ్రతుకులో వచ్చిన మార్పు నాలో ఉన్న అహంకారం అంతటిని చంపేసింది. యేసయ్య నిజమైన దేవుడిని సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు మీకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, దేవుడు గొప్పవాడని మనము నోటితో చెప్తాము కానీ హృదయంతో అనుసరించలేము. అనుసరించి చూడండి. యెహోవాయే నా బలము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హిజ్కియా విభజిత యూదులను పరిపాలించిన రాజులలో 13వ వాడు. సాధారణంగా హిజ్కియా అనగానే మీకేం గుర్తొచ్చింది చెప్పరే? యెషయా వచ్చి చచ్చిపోతామని చెప్పాడు, ఇతనికి ఆయుష్కాలం పొడిగించాడు అని. నిజానికి హిజ్కియా 3 కోణాల్లో సంఘానికి ఉపదేశం అయ్యాడు. ఒకటి ప్రార్థనాపరుడు, చెప్పండి. రెండవది విశ్వాస వీరుడు. మూడవది ఆశీర్వదించబడినవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశీర్వదించబడ్డాడంటే, ఎవడైనా వెండి సంపాదిస్తాడు, బంగారం సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, భూములను సంపాదిస్తాడు, కానీ హిజ్కియా పట్టణములను సంపాదించాట. స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదమో, బలమైన దీవెన. దీనికి 3 కారణాలు. ఒకటి, అతడు ప్రార్థనాపరుడు. ఎక్కడ ప్రార్థనాపరుడు? మనం అంటామే ఆయుష్ పొడిగిందని. ఎలా పొడుగుద్ది? 1 2 15 సంవత్సరాలు పొడిగించాడు దేవుడు. స్తోత్రం. ఎన్ని? 15 అంటే చిన్నదేం కాదు. ఒక మానవుని ఆయుష్కాల ప్రయాణం 4 భాగాలైతే అందులో ఒక భాగం 15 ఏండ్లు. మన జీవితంలో వెళ్ళిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా వెనక్కి తేలేం మనం. నిమిషం కాదు, సెకండ్ను కూడా తేలేం. తెస్తామా? చెప్పరేమరా? తేలేం. మా ఊళ్ళో మా బంధువు ఒక ఆయన చచ్చిపోయాడు. మా సొంత ఊరు విశాఖపట్నం జిల్లా. నేను మోజెస్ గారి దగ్గరికి 2001 సంవత్సరంలో వచ్చేసా. అప్పటి నుంచి ఇటే సేవలో ఉన్నా. నా వివాహం అంతా ఇటే అయింది. అయితే మా బంధువు చనిపోయినప్పుడు నాకు ఫోన్ చేశారు. సరే నేను కూడా వెళ్ళా. నేను వెళ్ళేసరికి ఇక బంధువులందరూ ఏడుస్తున్నారు. ఆయన భార్య ఇంకా బాగా ఏడుస్తోంది. మరి భార్య కదా, భర్త చచ్చిపోతే మామూలుగా ఏడుస్తుందా? గట్టిగా ఏడుస్తోంది. అయితే ఆ అమ్మాయి కొంచెం వెరైటీగా ఏడ్చింది. ఏమిటి ఆ వెరైటీ అంటే, వాళ్ళ ఆయన అమ్మాయి బావా అంటదంట. చెప్పండి, ఏముంటుంది? చెప్పరే? పిలుపులు అలాగే ఉన్నాయి. నా చిన్నతనంలో మా నాన్నగారు అనేవాడు వాకిట్లో ఉండి, ఇంట్లో ఉండి మా అమ్మ అనేది. అది వాళ్ళ పిలుపు.
రాను రాను మామయ్య అన్నారు, బావ అన్నారు, పేరు పెట్టి పిలిచారు. ఇప్పుడు అరే తురి అని కూడా పిలుచుకుంటున్నారు. అది వేరే విషయం. స్తోత్ర. ఈ అమ్మాయి అయితే వాళ్ళ ఆయన్నే చెప్పండి ఏముంటుంది అన్నాడు. చెప్తున్నా మీకు ఆ అమ్మాయి బాధ. ఇప్పుడు ఆమె ఏమని ఏడుస్తోందంటే, బావా బావోయ్ చచ్చిపోతే చచ్చిపోయావు కానీ ఒకసారి లేచి నాతో ఓ మాట చెప్పి మళ్ళీ చచ్చిపో బావా అందే. ఇదిగో మీలాగే నవ్వారు ఊరోళ్ళంతా. ఏంటి ఈ అమ్మాయి వెరైటీగా అడుగుతుంది, బావోయ్ చచ్చిపోతే చచ్చిపోయావు కానీ ఒకసారి లెగిసి నాతో ఓ మాట చెప్పి మళ్ళీ చచ్చిపో. అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ పెదనాన్న అబ్బాయి అంట. ఆడు అక్కడే ఉండి అంటాడు, మాయ్ బావన పడుకొని లేబ్బాక అన్నాడు. పడుకున్నాడు ఆడు. పడుకొని అమ్మాయి ఆడికి బతుకున్నప్పుడు అలాగో సంతోషం లేదు, ఇప్పుడు పడుకున్నాడు పడుకొని ఇంత చేస్తాడు చచ్చిపోయాడు అంటలే. మా బాధ అది. మా ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు ఈడికేళ్ళ బామ్మర్ది అంటే అంత ప్రేమరా, చచ్చిపోయాడు అంటలేదు. ఏమంటున్నాడు, పడుకొని. చివరికి తేలింది ఏంటంటే ఈ బతుకున్నోడు ఆ చచ్చిపోయినోడికి 65,000 ఇవ్వాలంట. ఎంత? ఈ అమ్మాయి ఏమడుగుతుంది, లెగిసి ఓ మాట చెప్పి మళ్ళీ చచ్చిపోంటుంది. ఆడు లెగితే ఎదురుగా ఉన్నది ఈడేమనుకుంటాడు, మా బావకు మా చెల్లి మీద ప్రేమ ఎక్కువైపోయి లేచి అమ్మాయి మీ అన్నయ్య నాకు 65,000 ఇవ్వాలి అని చెప్పి చచ్చిపోతాడేమో. ఇప్పుడు అర్జెంటుగా 65,000 ఎక్కడ తేవాలి? ఈడు అంటాడు పడుకోని లేపాక. వీడు 65,000 కాదు 65 లక్షలు తెచ్చినా లేస్తాడా? మరణము అంత బలమైనది. మరి అంత బలమైన మరణం హిజ్కియా దగ్గర ఎందుకు ఓడిపోయి ఉంటుందో తెలుసా? స్తోత్రం. దానికి ఒకే ఒక్క కారణం, ప్రార్థన. ఏంటది? భక్తుడైన యెషయా వచ్చి చెప్పాడు, ఇదిగో నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో. యెషయా వెళ్ళిపోగానే హిజ్కియా గోడ వైపు తిరిగాడు. అదే మనం అనుకోండి, ఎల్లుండి చచ్చిపోతామని తెలిస్తే ఇవాళ చచ్చిపోతాం. నేను చచ్చిపోతానంట, నేను చచ్చిపోతారు దెబ్బకి. స్తోత్రం. కొంతమంది ఏమీ తినకుండా చచ్చిపోతారు, కొంతమంది ఆలోచించి, ఎందుకంటే రేపు పోతానంటే ఇక భయమే. ఆ రోజులు గంటలు లెక్కెట్టి పట్టుకు సరిపోద్ది. కానీ హిజ్కియా యెషయా వెళ్ళగానే గోడ వైపు తిరిగాడు. ఎటు? గోడ వైపు తిరిగి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో దయతో ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటిది? ప్రార్థన. చెప్పండి ఏంటిది? కానీ బైబిల్ సరిగ్గా చదివితే మీకు అర్థమవుతుంది, అది కేవలం ప్రార్థన కాదు, సవాలు విసురుతున్నాడు పరలోకానికి. ప్రభువా నేనేంటో నీకు తెలియదా? ఈ మాట అడిగే ధైర్యం మనకుందా? నేనేంటో నీకు తెలియదంటే ఎందుకు తెలియదమ్మా? చిన్నాపురం సెంటర్లో ఏం చేసావు నాకు తెలుసు అంటాడు ఆయన. బందర్ కాలే కానిపేట సెంటర్లో ఏం చేసావు నాకు బాగా తెలుసు అంటాడు. చల్లపల్లి వెళ్ళినప్పుడు ఏం చేసావు నాకు తెలుసు అంటాడు. కోడూరు వెళ్ళినప్పుడు ఏం చేసి మొత్తం లిస్ట్ అంతా రాస్తాడు. అందుకని మనకు భయం వేసి, ప్రభువా నా గురించి నీకు తెలుసుగా నాయన సరిపెట్టేసి. అందులో ప్రార్థనలు ఇప్పుడు షార్ట్ కట్ లెవెల్స్ అయిపోయినాయి. ఒక్కొక్కడు ఆమె అని అంటాడు, ఎందుకు అంటాడో ఏ టైంలో అంటాడో తెలియదు. ఒక స్టేజ్ మీద ప్రసంగం చేస్తా, దేవుని బిడ్డలారా ఆ భార్యాభర్తలు ఆ విధంగా విడిపోయారన్న వెనకాల ఉన్నాడు ఆమె అన్నాడు. వెనక్కి తిరిగి అంటే అడిగా, వాళ్ళు విడిపోతే నీకేం వచ్చుద్దిరయ్యా అని. స్తోత్రం. హల్లెలూయా. షార్ట్ కట్ ప్రేయర్స్, సులభమైన ప్రార్థన. ఎలాగా? మనం సుదీర్ఘంగా మాటలు చదవక్కర్లా. పక్కోళ్ళు ప్రభువా ఇది చేయని ఆయన అంటే అవును ఆయన అంటే అయిపోద్ది. అమలాపురం ఏరియాలో చర్చిలో ఒక అక్క ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నేను పనికిమాలిదాన్ని ఆయన అందంట. పక్కన ఆవిడ అవును ఆయన అంటుందంట. ప్రభువా నేను నాశనం అయిపోయానయ్యా, అవును ఆయన. అయ్యా నేను మోసకారినయ్యా, అవును ఆయన. ఇక ఈవిడ ప్రార్థన చేయడం మానేసి అవునంటుంది, ఆవిడని కొడుతుందంట వెళ్ళి. ఓయ్ నన్ను కొడతావేంటుంది? మరి కొట్టక నేను నక్కనో కుక్కనో దేవుడితో చెప్తాను, నువ్వు అవునంటావేంటి? నీ ఏడుపు నువ్వు ఏడవాలి కానీ అంటుందంట. స్తోత్రం. లేమా ఇలాగా పక్కోళ్ళు చేస్తుంటే అవును ఆయన. అదే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ప్రభువుతో మనము చేసే గొప్ప సంభాషణ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము, ప్రార్థనే పైనుండి మనము పొందు సూత్రము, ప్రార్థనే
ప్రభునికాహ్వానము, ప్రార్థనే తండ్రి సోపానము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేస్తున్నామా ఇలాంటి ప్రార్థన? మనం ప్రార్థన చేయాలంటే గంభీరమైన మాటలు కావాలి, పెద్ద పెద్ద పదాలు కావాలి, గ్రాంధిక భాష, సంస్కృత భాష. పక్కోడు చదివిందే మనం చదవాలి. అది కాదు ప్రార్థన అంటే. నేను మన్యం ప్రాంతంలో పాడేరు ఏరియాలో వాక్యం చెప్పడానికి వెళ్ళా, అడవుల్లో. నా ప్రసంగానికి ముందు పెద్ద ఆయనకి ప్రార్థన చేయమని ఇచ్చారు. ఆయన పాస్టర్ గారే. మీరు ప్రార్థన ఎలా మొదలు పెడతారు మామూలుగా? చెప్పరేమరా? స్తోత్రమనో, హల్లెలూయానో, యేసయ్యనో, దేవానో, గొప్పదేనో మొదలెడతారు. ఆయనే మరే యేసయ్యా అన్నాడు. టపీమనందరూ కళ్ళు తెరిచేశారు. ఆయన మరే యేసు ప్రభువా, మరే ఆయన ఎవరండి ఆయన పేరు? జాన్ చక్రవర్తి అంట. మాకు ప్రసంగం చేస్తాకు వచ్చాడు. ఆయన జీవితం మాకేం అర్థం అవుతుంది చెప్పు అంటున్నాడు. ఫోటో పాంప్లెట్లో వేసి, వాల్ పోస్టర్లో వేసి, ఫ్లెక్సీలో వేసి, ఇన్ని చేసి వాళ్ళు గారంగా నన్ను తీసుకెళ్తే ఆయన చెబితే మాకేం వచ్చింది చెప్పు. నువ్వు ఖాళీ ఉండవనుకో, నేను అర్థం చేసుకోగలను. కానీ కాసేపు టైం చూసుకుని ఇక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారిని మరుగు చేసి నువ్వు మాట్లాడేవంటే మాకేమన్నా మేలు కలిగిద్ది, మరి ఉంటా అన్నాడు. ఇదేంటిది చెప్పరేమర్రా? ఇలా ఎప్పుడైనా చేశారా? ఆయన ప్రార్థనకు వాళ్ళందరూ నవ్వారు. కానీ మీకు తెలియాల్సిన నిజం, మన మాటలకు మధ్య ప్రభువే సాక్షి. ఆయన ఆ మాటలు పలుకుతున్నంతసేపు నా ఒంటికి తీవ్రమైన వేడి స్పర్శ కలిగింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చెయ్యాలి, అది అధికారికంగా చెయ్యాలి, సవాలుతో కూడిన ప్రార్థన చెయ్యాలి. అలా చెయ్యాలంటే హిజ్కియా లాంటి ప్రార్థన మన బ్రతుకులో ఉండాలి. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో దేవుని ఎదుట ప్రార్థన చేసి నష్టపోయిన వాడు ఒక్కడు లేడంతే. ఒకవేళ ఉన్నానని ఎవడైనా ముందుకొచ్చి చెప్తే తాయిలాల కోసం చెప్పే అబద్ధ సాక్ష్యాలే తప్ప అది వారి మనస్సాక్షి నుండి వచ్చింది కాదు. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి మాటలు. హిజ్కియా గొప్ప ప్రార్థన పరుడు. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అందుకనే ప్రభువు తిరిగి యెషయాతో అన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి చెప్పు 15 ఏళ్ల ఆయుష్ కాలాన్ని పెంచుతున్నానని. మొదటిగా హిజ్కియా గొప్ప ప్రార్థన పరుడు. రెండవది విశ్వాస వీరుడు. స్తోత్రం. ఏ విషయంలో విశ్వాస వీరుడు? చదవండి యెషయా గ్రంథం 37వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం మొదటి వాక్యం వేగంగా. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాను యాజకులలో పెద్దలను పిలిచి ఆమోజు కుమారుడు ప్రవక్తయునైన యెషయా దగ్గరకు వారిని పంపెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి దగ్గరికి పంపాట? యెషయా దగ్గరికి పంపాడు. ఎవరిని? సంఘ పెద్దల్ని, పరిచారకుల్ని పిలిచి యెషయా పాస్టర్ గారిని తీసుకురండి. ఎందుకంటే మనకిప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యలో మనకు సమాధానం రావాలంటే దేవుని సేవకుడు తప్ప వేరే దారి లే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటి ఆ సమస్య? అష్షూరు సామ్రాజ్యాధినేత సన్హెరీబు అనబడిన వాడు యూదుల మీదకి దండెత్తి వచ్చి వారికో సమాచారం పంపాడు. ఏమని? ఓ యూదులారా, నేను మీ దేశం మీదకి వస్తున్నా. హిజ్కియా మాటలు విని మీరు మోసపోవద్దు. నా నుండి మిమ్మల్ని ఎవడు తప్పించలేడు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అనేక దేశాల మీదకి వెళ్ళాను. ఆయా దేశాలకు సంబంధించిన దేవుళ్ళు వారికి ఉన్నారు. కానీ ఏ దేవుడు ఏ దేశమును నా నుండి విడిపించలేదు. అలాంటప్పుడు మీ దేవుడు మాత్రం నన్ను విడిపించగలడా? కాబట్టి నా మాట విని మీరు నాకు లొంగిపోండి, మంచి గోధుమలు కలిగిన దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళతా అన్నాడు. స్తోత్రం. ఈ సమాచారం వినగానే హిజ్కియా రాజుగారు కదా, రేయ్ సైన్యాన్ని పిలవండి, ఆయుధాలు పిలవండి, లేకపోతే ప్రజలందరినీ రమ్మని చెప్పండి, యుద్ధం చేద్దాం అన్నాడా? మరేమన్నాడు?
దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకుని రండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషమైన, దుఃఖమైన, కలవరమైన, ఏమండి, సన్మానమైన ఏ స్థితిలోనైనా మొదటి స్థానము దేవునికి ఇవ్వడం మనకు మేలుకరమైన సంగతి. మనం ఏం చేస్తామంటే అన్నీ పూర్తయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాం. స్తోత్రం. అది ఎప్పటికీ క్షేమకరమో కాదు. నేను వరంగల్ ఏరియాలో పరిచర్య చేశాను 1 సంవత్సర కాలం. అక్కడ పరిచర్యలో ఉన్నప్పుడు ఒక అక్క, నాకు తెలిసిన అక్క, ఆవిడ పేరు అవ్వమ్మ గారు, ఓ రోజున ఇంటి శంకుస్థాపన చేయాలని నా దగ్గరికి వచ్చింది. బాబు, ఇంటి శంకుస్థాపన చేయాలి, మరి ఎలాగంటావు అందే. ఏమి లేదక్క, నేను వస్తాను, కొబ్బరి నూనె పోసి ప్రార్థన చేస్తా, ఇటుక రాళ్ళు పెట్టి వచ్చేస్తా, అంతకు మించి నేను ఇంకేం చేయనన్నా. అలాగేనయ్యా, నువ్వేం చెప్తే అదే చేద్దాం అందే. నేను వెళ్ళా. ఆ మూల ఎక్కడో చిన్న గొయ్యి తీశారు, ఇటుక రాళ్ళు పెట్టి కొబ్బరి నూనె పోసి ప్రార్థన చేసి రావాలి. వాళ్ళ బంధువులకు 150 మంది దాకా వచ్చారు సుమారు. అందరు వచ్చారు. నేను ఆ గోతులో కాసింత కొబ్బరి నూనె పోసా. వెనక నుంచి ఒక ఆవిడందే, పాస్టర్ గారినే కాసిన పాలు పోయమను అందే. ఎందులో చెప్పరే, ఆ గొయ్యిలో కాసిన పాలు పోయమంది. మా అవ్వమ్మగారు అంటదే, తెచ్చావా మరి ఓ 10 లీటర్లు అందే. దెబ్బకి ఆవిడ నోరు మూసేసింది. ఇంకొక ఆయన అన్నాడు ఆ బంధువుల్లోంచే, ఇదిగా పాస్టర్ గారినే కాసిన నవధాన్యాలు ఇవ్వమను. ఎందులో అనాలే, గోతులో నవధాన్యాలు ఇవ్వమని. ఈవిడ అంటదే, నవధాన్యాలు వేస్తాడు, మొలకలొచ్చి మొక్కలొచ్చి చెట్లు వచ్చి నా ఇల్లు పడిపోతే మా అయ్యగారికి తెలియదు ఏమయ్యాలో అందే. వాళ్ళ అబ్బాయి వాళ్ళు అంటారు, అమ్మా ఏంటి మీ దేవుడు మీ అయ్యగారు గొప్పవాడైతే అయ్యారులే, పెద్దమ్మ చెప్పింది వినాలి, మన బంధువు చెప్పింది కూడా చెప్పండి వినాలి అని. రేయ్, నేను వింటాను కానీ మీరు నోరు మూసుకొని పక్క పోండి కొడుకుల్ని. పక్కకి వెళ్ళారు. ఇప్పుడు గొయ్యి దగ్గరికి వచ్చింది సమయం. నేను ఇటుక రాయి పెట్టాలి. ఇంతకు 2 ఇంతలు ఉండేవాడిని అప్పుల్లో. ఈ మధ్యన షుగర్ ఫ్యాక్టరీ ఒకటి అద్దెకి తీసుకుని సన్నపడ్డాను, కానీ బాగా బాక్స్ అల్లే ఉండేది. ఇక ఆ పొట్ట బరువు ఏమో కానీ ఆ బరువుకి ఎడంకాలు గోతులో పడిపోయింది. తాపి మేస్త్రి గట్టి గరిచాడు, పాస్టర్ గారు అన్నాడు. ఏమయ్యా అన్న, ఎడంకాలు వేశారు అందులో. ఏంటన్నా, అమ్మో ఎడంకాలు మంచిది కాదు, అది వేయకూడదు అన్నాడు. అవునా, ఇది మంచి కాలు కదా, తగిలించుకొని తిరుగుతున్నాను నేనైతే. కత్తి తెచ్చిన ఎడంకాలు నరికే అన్న. కత్తి తెచ్చిన ఎడంకాలు నరికే, మరి ఇది మంచిది కాదుగా. ఆ అవ్వమ్మగారు వచ్చేసేసి, ఇదిగా మేస్త్రే, నువ్వు ఇల్లు బాగా కడతావని రమ్మన్న, అంతేగాని అయ్యగారికి ఎడంకాలు వేయాలి కుడికాలు వేయాలి చెప్పే అర్హత నీకు చెప్పండి లేదు. ఆయన కుడికాలు వేస్తాడు, ఎడంకాలు వేస్తాడు, 2 కాళ్ళు వేస్తాడు, అసలు ఏ కాలు వేయడు. అయితే అంతే, నువ్వు ఇల్లుగట్టు అంతే అందే. ఆడు సౌండ్ సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చాడు లైన్లోకి. అవ్వమ్మగారు వాళ్ళ ఆయన, అమ్మాయి మా వదిన్ని తిట్టే ఊరుకున్నా, మా బంధువుని తిట్టే ఊరుకున్నప్పుడు మేస్త్రిని తిడతావేంటి? మీ దేవుడు గొప్పోడైతే అయ్యాడు, పాస్టర్ గారు గొప్పోడైతే అయ్యాడు, మన వాళ్ళు చెప్పింది కూడా మంచికేగా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అవునయ్యా మంచికే. వచ్చిన నీ బంధువులందరినీ ఒకసారి చూడు. ఇక్కడ చాలా మంది ఉన్నారుగా, ప్రతి ముఖాన్ని చూడు. చూసావా? చూడు. ఈ చూసిన ముఖాల్లో ఏ ముఖమైనా రేయనక పగలనక తాగి ఒంట్లో అవయవాలన్నీ పాడై వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నువ్వు చావు బతుకుల్లో ఉంటే ఒక్క ముఖమైన అక్కడికి వచ్చిందామయ్యా? నా దైవజనుడు వచ్చి నీ మంచం దగ్గర మోకరించాడు. అందుకే ఈరోజు నువ్వు బతికి బట్ట కట్టగలుగుతున్నావు. రే కొడుకులు ఇటు రండిరా. ఏంటి అయ్యగారికి అంత సలహాలు ఇస్తున్నారు? చదివిన చదువుకు సరైన ఉద్యోగాలు లేక, ఆడపిల్లలాగా ముఖం చూపించలేక మీరు ఇంట్లో పడి ఏడుస్తూ ఉంటే కడుపు కట్టుకుని మీ కొరకు కన్నీరు కార్చింది నా దైవజనుడు. మీరందరూ ఎక్కువ తక్కువ మాట్లాడారంటే ఆస్తంతా అయ్యగారికి రాసేస్తానందే. జరిగిన మొత్తం కంటే లాస్ట్ లైనే బాగుంది అంటది, కానీ ఎత్తదేంటి మనకి ఇవ్వలే. స్తోత్రం. ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనము ఎవరికి మొదటి స్థానం? నేను 2022వ సంవత్సరంలో కువైట్ దేశానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చి ఇలా వచ్చి ఊళ్ళోకి వచ్చానో లేదో మా విశ్వాసం అక్కడ వచ్చే, బావా దేవుడి దయ నీ దయ, మంచి ఇల్లు కట్టుకున్నా. అమ్మయ్య మంచిది నాయన, ఇదిగో కోట అదిరిపోవాలా. ఎలా ఉండాలంటే మన ఊరంతా చెప్పుకోవాలా. నువ్వేదంటది ఎలా చెప్తాలా, నీ మాటే ఫైనల్. కానీ 7 గంటల 10 నిమిషాలకి రిబ్బన్ దిగిపోవాలా. ఇంకా నాదేముంది అందులో? అటు చూసారు అట్టాన్ని మెలికెట్టాడు. మొత్తం నీదే, నువ్వు ఎలా చెప్తా అలాగా, నీ మాటే ఫైనల్. కానీ 7 గంటల 10 నిమిషాలకే రిబ్బన్ దిగిపోవాలి.
అదేంటి బాన్న, అప్పుడే మంచిదంట, మరి తర్వాత మంచిది కాదు. మరి ముక్కు మూతి మూసుకో, మంచిది కానప్పుడు నువ్వెట్ట ఊపిరి తీసుకుంటా, అప్పుడు మూసుకోడు. స్తోత్రం. నేను కూడా నిదానంగా 9 వెళ్ళిపోయా. బెక్కమా వచ్చుకుని నా ఇంకా అట్టాకు చూస్తున్నాడు. ఏమైంది బావన్న? 7:10 రమ్మన్నా 9 వచ్చావు. మీరు లోపలికి వెళ్ళిపోతారేమో. ఎక్కడ వెళ్ళెత్తది? మీ చెల్లి వెళ్ళెత్తదేంటి? మన ఎత్తేనే ఇల్లు అంటది ఆవిడ. ఇక జరిగించుకోండి, మీ చిత్తమే మొత్తం అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు దీవించాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనము మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తామా అన్నీ అయిపోయాక? కానీ సమస్య రాగానే హిజ్కియా దృష్టి దేవుని సేవకుని మీదకి వెళ్ళింది. దైవజనుడి మాట ప్రకారం నడిచి, దైవజనుడి ఉపదేశాన్ని అనుసరించి, దేవుని సేవకుని ఆలోచన ప్రకారంగా అడుగులేసిన ఏ ఒక్కడు నష్టపోలేదండి. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సేవ నేననుకుని ప్రారంభించింది కాదు. ఎదురుముండి మోజెస్ గారి దగ్గర ఏదైనా ఒక పనికి కుదిరి ఆ పనిలో ఆర్థికంగా బాగుపడదామని వచ్చిన వాళ్ళలో నేనున్నాను. నీకేమొచ్చిరా అన్నాడు ఆయన. ఫస్ట్ డే కలిసిన తొలి రోజే నా డ్రైవింగ్ వచ్చన్నా. ఇంకేమొచ్చన్నాడు? టైలరింగ్ వచ్చే మిషన్ కొడతానన్నా. ఇంకేమొచ్చన్నాడు? ఇంకేమి రాదన్నా. అయితే సేవ చేయన్నాడు. సరే, జగ్గైపేట మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఆవిడ వచ్చి, మా అమ్మాయికి సంబంధం కావాలయ్యా, పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానంటే, ఈయన నా దగ్గర కుర్రాడు ఉన్నాడు, మరి ఇస్తావా? ఇస్తానయ్యా. సెంటర్కి వెళ్ళి చీర కొని, పూలు పళ్ళు కొని, ఆవిడికి ప్రధాన చీర పెట్టేసేసి ఇంటికి వచ్చి, ఒరే నీ పెళ్లి జూలై 25వ తారీఖున అన్నాడు. ఇప్పుడు ఎంత మసిమొఖముడికైనా కొన్ని కోరికలు ఉంటాయి. ఎర్రగొన్న అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే తెల్లగొన్న అమ్మాయిని చేసుకోవాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మరి నాకు కూడా ఉంటాయిగా. ఇవేవి లేవు. ఫలానా రోజు నీ పెళ్ళి. ఇక్కడ చాలామందికి పెళ్లి చూపులు అయి ఉంటుంది, అవ్వకుండా అయిపోయి ఉంటుంది. కానీ నేను మా ఆవిడ మొఖాలు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నాం. స్తోత్రం. మాది ఎదురుమండి రేవు. ఈ రేవు దాటి పడవ దిగి రావాలి ఆవిడ. పడవ దిగి ఆవిడని తీసుకొని కొంతమంది వస్తున్నారు. ఆ రోజే కరెంటు పోయింది విచిత్రంగా. మైకి లేకపోతే పెళ్లి బాగా జరగదని నేను బ్యాటరీ తెచ్చుకోవటానికి వెళ్ళా. నెత్తి మీద పెట్టుకొని వస్తున్నానేమో, నేను ముందు నడుతున్నా, వెనకాల మా ఆవిడ నడుస్తుంది. ఆవిడని నాకు తెలియదు, ఆవిడికి తెలియదు. నేను వెనక్కి తిరిగి చూద్దాం అనుకున్నా. కానీ ఆ రోజే మా ఊళ్ళో 5 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఎవడు పెళ్లి కూతురు ఎందుకు వచ్చిందిలే చూడకూడదని ఇంటికి వెళ్ళిపోయా. తీరా బ్యాటరీ దించేటప్పటికి మెడకాయ పట్టేసింది. నలిగేయటానికి ఈ అమ్మాయిని పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నా ముఖం ఇటే ఉంది. అందరూ అనుకుంటున్నారు పెళ్లి చూపులు లేవని అబ్బాయి ఫీల్ అయినట్టున్నాడు అనుకుంటున్నారు. ఎవరికి తెలిసి మెడకాయ పట్టేసిందని? చివరికి మోజెస్ గారికి తెలిసి మరదన చేసాడు వచ్చి. ఎప్పుడుకో తిరిగితే అప్పటికి స్నానానికి తీసుకెళ్ళిపోయారు. ఇక చూసిందిలే. తీరా వస్తే దండలు మార్చుకుని ఓహో నువ్వా అనుకున్నాం. ఆ రోజున సేవకుని మాటకు లోబడ్డాం కనుకే దేశ విదేశాలలో ప్రభు ఈరోజు మా కుటుంబాన్ని వాడుకుంటున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మొదటి స్థానం ఎవరికే? ప్రవక్తను రప్పించాడు. యెషయా వచ్చన్నాడు, ఏమండి హిజ్కియా గారు నువ్వేం కంగారు పడద్దు, మనం ప్రార్థన చేద్దాం అని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపాడు. చెప్పండి ఎవరిని? ఎంతమందిని? దూత అంటే ఎంతమంది? ఒక్కడే అనండి. దూత అంటే వచ్చింది వెళ్ళింది నా నెత్తి మీదకి ఎక్కింది అనకూడదు. దూత వచ్చాడు అనాలి. ఎందుకంటే స్త్రీ కాదు పురుషుడు. స్తోత్రం. దూత వచ్చింది అనే శబ్దం తప్పు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? ఒక్కడే. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపితే దిగి వచ్చిన దేవుని దూత ఇదిగో సన్హెరీబు శత్రు సైన్యంలో స్వైర విహారము చేస్తే ఒక్క రాత్రిలో 185,000 మంది శత్రువులు చనిపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది విశ్వాసం. నువ్వు నిలబడి విశ్వాసం మీద తొనకకు బెనకకు. వాళ్ళు రమ్మంటే అంతరం అంటావు, వీళ్ళు రమ్మంటే మంత్రం అంటావు, వీళ్ళు రమ్మంటే ఇంకో కచ్చీపు అంటావు, వాళ్ళు రమ్మంటే నూనె అంటావు. ఇవన్నీ కాదు. నువ్వు ఎక్కడ నిలబడ్డావో ఆ దైవజనుడి ప్రార్థన ఖచ్చితంగా నీకు మేలు చేస్తుంది. స్తోత్రం. సేవకుని ప్రార్థన ఎవరిని నష్టపరచదు, లాభపరుస్తుంది. అట్లీలారా దేవుని మాటలు మీకు ప్రకటిస్తా ఉన్నాను. ఆ రోజు దైవజనుడి మాట విన్నాను కనుకనే, దైవజనుడి మాట చొప్పున అడుగులు వేశాను కనుకనే ఈ రోజున జాన్ చక్రవర్తి అనే పేరు. ఇందాక మా అబ్బాయి చెబుతున్నాడుగా, ఆ ఊరు వెళ్తే ఫ్లెక్సీ, ఈ ఊరు వెళ్తే పాస్టరు. నా ముఖం చూసి ఎవడేస్తాడండి? అదేమిలే. నా సేవకుని వెంట నడిచిన ఈ అడుగుల ప్రవర్తన ఆ మహాదేవుడు గుర్తించాడు కనుక ఈ దీనుడికి ఆ కృప కలగచేశాడు. స్తోత్రం. దైవజనుని త్రోసేయొద్దు,
దైవజనుడి మీద అసహన పడద్దు, దైవజనుడి మీద కోపం పెట్టుకోవద్దు. చాలామంది ప్రసంగాన్ని బట్టి ప్రేమను బట్టి దైవజనుడి మీద కోపం పెట్టుకుంటారు, అసహనం పెట్టుకుంటారు. అది ఎప్పటికీ మీకు క్షేమకరం కాదు. నేను ప్రకటిస్తాను, ఏ సేవకుడు ఏ విశ్వాసిని ద్వేషించడు, కోపించడు. ఒకవేళ నీకు ఏదైనా గట్టి మాట వినబడితే, ప్రసంగంలో కాస్త గద్దింపు వినబడితే, దాని అర్థం ఏంటంటే దేవుని మేలు నువ్వు పొందాలన్నది మాత్రమే. స్తోత్రం. ఓ రోజున కత్తికి కర్రకి గొడవైందంట. దేనికి? అక్కయ్ ఇప్పుడు చూడు, దేనికి? కత్తికి కర్రకి. ఏంటి మొఖాలు అలా పెట్టారు? చెప్పుకుందామా ఆపేద్దామా? చెప్పరేమరా? చెప్పుకుందామా ఆపేద్దామా? అయితే 2 చేతులు ఎత్తి చెప్పండి, ఇంక చాలు అన్నోళ్ళు. అదిగో ఓర్ నాయన, పేరుకేమో చెప్పమంటున్నారు, చేతులు ఎత్తి వద్దంటున్నారు. ఏ లెక్కల్లో వెళ్దాం? స్తోత్రం. కత్తికి కర్రకి గొడవైంది. కత్తి వచ్చి కర్ర మీద పడుతుందంట. కర్ర ఉంది, ఓ నా మీద పడబాకందంట. నాదేమి లేదు అంటుంది కత్తి. మళ్ళీ వచ్చి పడింది. ఎన్నిసార్లు చెప్పాలి నా మీద పడద్దని? నాదేమీ లేదన్నానా? కత్తి మళ్ళీ పడింది. కర్ర కోపం వచ్చింది. ఇలా ఇద్దరికి గొడవ జరిగితే చివరికి కత్తి అందట, ఏయ్ ఇందులో నా పాత్ర ఏమి లే, నేను ఆల్రెడీ ఒకటి చేతిలో ఉన్న చూడు, కావాలంటే నువ్వు తిట్టాలి ఎందుకంటే ఏమిటంటే ఆయన తిట్టు, నన్ను అంటావా? స్తోత్రం. కొంత సమయానికి కత్తి పక్క పోయింది, కర్ర పక్క పోయింది. కత్తి అక్కడే ఉంది. అక్కయ్ కత్తి చెప్పరే అక్కడే ఉంది, కానీ కర్ర ఉందే చెక్కబడి సరిచేయబడి అందంగా రూపించబడి ఒక మంచి మంచము వలె మహారాజు గారి గదికి వెళ్ళిందంట. ఎక్కడికి? మహారాజు గారి గదికి. పరుపులేస్తున్నారు, పట్టు పరుపులేస్తున్నారు, వింజామరలు ఊతున్నారు. ఇదంతా చూసి కర్ర అనుకుందంట, అక్కయ్ కత్తి నాకు మేలే చేసింది అనుకుందంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కత్తి చేత సరిచేయబడిన కర్ర రాజు గదికి వెళ్ళింది. కత్తి ఎక్కడ ఉంది? మా జీవితాలు అంతే. సంఘము కొరకు, సేవ కొరకు, విశ్వాసుల కొరకు ప్రయాసపడి వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోనికి రావాలి, ఉద్యోగాలు రావాలి, వ్యాపారాలు బాగుండాలి, వ్యవసాయాలు బాగుండాలి, చేతి పని బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలని విశ్వాసుల కొరకు, ప్రజల కొరకు, రక్షణ కొరకు నిరంతరం కన్నీరు కారుస్తూ మా బ్రతుకులు అక్కడే ఉంటాయి. మీరు మాత్రం దేవుని రాజ్యపు అంతఃపురంలో అందమైనటువంటి పాత్రలుగా ఉండాలని మా ప్రయాస తప్ప ఇంకిందులో ఏ స్వార్థము లేదండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది తెలుసా? నీ సేవకుని నువ్వు ద్వేషించే ముందు ఇది తెలుసుకో. నీ మీద నాకెందుకు కోపం? ఏ సేవకునికైనా విశ్వాసం మీద ద్వేషం దేనికుంటుంది? అసలు మా పనే మీ కాపలా, మా పని మీ కాపలా. మేము మీ సేవ కొరకున్నాం, మిమ్మల్ని రక్షించడానికి, ఆత్మీయంగా పోషించడానికి, దేవునిలో బలపరచడానికి, పరలోకం కొరకు సిద్ధపరచడానికి. వధువు సార్వత్రిక సంఘ స్వరూప్యాన్ని సియోను స్వరూపంలోనికి మార్చటానికి మేము ఒక సైనికులు మాత్రమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రోజున యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాకు ధైర్యం ఇచ్చి ఇరువురు కలిసి చేసిన ప్రార్థన ఫలంగా శత్రువు కూలిపోయాడు, దేవుని ప్రజలు గెలుపు పొందారు. హిజ్కియా గొప్ప విశ్వాస వీరుడు కూడా. మూడవది ఆశీర్వదించబడిన వాడు. ఈ ఆశీర్వాదానికి 7 కారణాలు ఉన్నాయి. ఎలాంటి ఆశీర్వాదం అంటే విస్తారమైన కలిమి అన్నారు. స్తోత్రం చెప్పండి. ఏమిటది? విస్తారమైన కలిమి. ఎక్కడిదట? దేవుడిచ్చాడని రాశారు. చెప్పండి, ఎవరిచ్చారట? గట్టిగా. దేవుడు ఎలా ఇస్తాడు? 4 గోతాలు తీసుకుని డబ్బులు కుక్కి మేఘాల్లోంచి కింద పడేసేసి చక్రవర్తి తీసుకోనానా నీకే అంటాడా? మరి దేవుడు ఇవ్వడం అంటే అట్టేస్తాడు? పని మనదే, స్థిరపరిచేది ఆయన. స్తోత్రం. సంపాదించేది మనమే, దానిని వృద్ధి చేసేది ఆయన. ఇలాగ దేవుడు ఇవ్వడం అంటే, ఇప్పుడు బైబిల్లో చెప్పారు కదా, అడుగుడి మీకు ఇవ్వడం. ఎలాగ అడగాలి? చక్కగా బాచపట్లు వేసుకుని, ప్రభువా నాకు ఇత్తన్నావు, ఎయ్యినాయన, దెమ్మరిగినాయన, కొమ్మరిగినాయన అంటే ఓ పైనుంచి చేసి పడేయుడు. అడుగుడి అంటే అడుక్కోండి అని అర్థం అంట. చెప్పండి, అడుగుడంటే చెప్పరేమర్రా? ఎట్ట అడుక్కోవాలి? అడుక్కునేవాడు ఎవడైనా మీ ఇంటి ముందుకు వచ్చి, ఏమా ఏం కూర వండావు, ఓ ముద్ద అన్నమై పెడతావా? ఎవడురా నువ్వు, మా ఆయన కూడా ఇప్పుడు ఇలా అడగలేదు అనవా? స్తోత్రం. వాడికి లాంగ్వేజ్ ఉండాలి కదా. నేను ఒకసారి తెలంగాణ ప్రాంతంలో నల్గొండ సభకు వెళుతూ మిర్యాలగూడ బస్ స్టాండ్లో నిలబడ్డా. ఒకడు నా పక్కకు వచ్చే, ఇదిగా 10 రూపాయలు ఇయ్యి అన్నాడు.
ఎందుకు ఇవ్వాలన్నా, ఇవ్వు ఆకలేస్తుంది అన్నాడు. అదే నీకెందుకు ఇవ్వాలి, నాకు అప్పిచ్చావా, నా దగ్గర దాచిపెట్టావా, నీకెందుకు ఇవ్వాలన్నా. పొద్దు నుంచి చాలా మందిని అడిగా, ఎవడు ఇవ్వాలా, కడుపు మాడిపోతుంది, ఇవ్వచ్చుగా అన్నాడు. అప్పటికి నాకు అర్థమైంది ఆడు అడుక్కునేవాడు కాకపోతే అడుక్కోవడం రావట్లే. జాలేసి బస్ స్టాండ్ వెనకాలకి తీసుకెళ్ళి ఒక అరగంట ట్రైనింగ్ ఇచ్చా, అడుక్కునే పద్ధతి అంటే ఏసే దగ్గర మనం అడుగుతుంగా. స్తోత్రం. ఎట్టబడితే అట్టు అడిగితే ఎవడు ఏడురయ్యా, కథ జాగ్రత్తగా అడగాలి. ఓ రోజు పొద్దున్నే అవనగడ్డలో బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళటానికి దాదాపు 7:30-8 అట్లా అవుతుంది. ఎక్కానా, బస్సులో ఒక ఆవిడ వచ్చింది అడుక్కోటాకే. అమ్మా రాత్రి అంతా ఏం తినలేదమ్మా, దయగల మాతల్లులు మహారాజులు ఏమన్నా వేయండి అమ్మా, అయ్యా బేవ్ అందే. ఎవడన్నా ఎత్తాడు ఆ సౌండ్కి. కండక్టర్ వచ్చి అంటాడు, అడుక్కుంటే అడుక్కోగాని మరి ఇప్పుడేగా మాతో పాటు టిఫిన్ తిన్నావు, ఇప్పించింది నేనేగా, రాత్రంతా ఏం తినలేదంటే బేవమని మళ్ళీ ఆ సౌండ్ ఒకటి. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అడుగుడు అంటే అడుక్కోండి, అడుక్కోండి అంటే విజ్ఞాపన చేయండి, అభ్యర్థన చేయండి, ప్రార్థన చేయండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే నువ్వు పనికి వెళ్ళాలి, సోమరిగా ఉండకూడదు. ఆ పనిలో రాబడిని ఆయన దీవిస్తాడు. నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ రెక్కల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావన్న వాగ్దానాన్ని నీ పక్షంగా ఫలింపచేస్తాడు. స్తోత్రం. ఇలా ప్రభువు మనకివ్వాలి అని అంటే అర్థం ఏమిటి తెలుసా? ఆ ఆఖరి లైన్ ఉంటుంది, హిజ్కియా తాను చేయు సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందాడు. చెప్పండి, ఏం పొందాడు అంటే అర్థం ఏంటి? ఏ పని చేసినా అందులో మేలే తప్ప కీడు తెలియదు ఆయనకి. స్తోత్రం. దాని అర్థం ఏంటంటే లోకంలో సామెత ఉంటుందిగా, వాడు పట్టిందల్లా బంగారమే. మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చేది ఇందుకే. అసలు మీకు తెలుసా, కోరిక లేని భక్తులు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా కుడిసే పైకి ఎత్తచ్చు, నాకే కోరిక లేదు నాయన లేదా, అది వదిలేయండి. కోరిక లేకుండా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అన్నయ్యలు, అక్కయ్యలు, అయ్యలు, అమ్మలు ఎవరైనా సరే కోరిక చెప్పకుండా ప్రార్థన చేశారా? కోరిక లేకపోతే భక్తి లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి, కోరిక లేకపోతే భక్తి లేదు. భక్తికి మూల పునాది కోరికే. ఏదో ఒక కోరిక, చదువు, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, గర్భఫలము, ఆరోగ్యము, ఆయుష్కాలం, ఏదోటి. అక్కడ దాకా మా పాస్టర్ గారులు ఉంటాం, మాకు లేవో కోరికలు. ప్రభువా ఈ బిడ్డలందరినీ దీవించిన ఆయన అని నేను ప్రార్థన చేశా. అదేంటది? అంతే, కోరిక ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే నీకు కోరిక ఉండడం మంచిదే. ఎలా? ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ ఆశ ఏదైనా ఉండొచ్చు. చాలామంది అంటారు, ఇదిగో చిన్న చిన్న అడుగు, పెద్ద పెద్ద అడగబాక, చిన్న చిన్న అడుగు. కానీ భక్తుడు అడుగుతాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. కోరిక మంచిదే ఉండొచ్చు, కానీ దానికి తగిన భక్తి, ఇప్పుడున్న భక్తి చాలదు దానికి. స్తోత్రం. ఎలాంటి భక్తిది? ఆదివారం లేచింది ఒక అక్క మా చర్చిలో, మరే నేను షేలోకి వెళ్ళానండి, తలనొప్పి వచ్చింది, ప్రభువా 50 రూపాయలు ఇస్తాను అనుకున్నాను, దెబ్బకి తగ్గిపోయింది, దేవుడి సాక్ష్యం దీవించును గాక అంది. అందులో దేవుడేడి? నాకైతే 50 రూపాయలే కనపడ్డాయి. దగ్గరికి పిలిచి, అక్క ఇంకోసారి ఇట్లాంటి సాక్ష్యం చెప్పబాక అన్న. నాయన అంది. మరి లేకపోతే 50 రూపాయలు అంటే 50 రూపాయలు, 50 రూపాయల కోసం పరలోకం నుంచి దిగొచ్చి నెత్తి మీద ఒకటేసి వెళ్ళిపోయాడా? అయినా నీకు డబ్బులు ప్రస్తావన ఎవడు చెప్పమన్నాడు? ఇప్పుడు నువ్వు 50 అంటావు, పక్కోడు 500 ఇద్దాం ప్రభు అనుకుని ఉంటాడు. నువ్వెంత చెప్పావు ఇప్పుడు చెప్పు? ఆడేమనుకుంటాడు, అమ్మ బాబాయ్ 50 రూపాయలకే పని అయిపోతుంది, 450 అనవసరంగా పెట్టేద్దాం అనుకోడా? మరే చెడ్డకోతూ వనం వల్ల సరిపోయింది, నువ్వు చెడగొడతావు ఎందుకు? నీ 50 రూపాయలు కూడా ఎందుకు? ఏసే నిన్ను బాగు చేసాడని చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. నీకు ఏ స్థాయి సంబంధమైన ఆశలైనా ఉండొచ్చు, దానికి ఈ భక్తి సరిపోదు. ఏ భక్తి చెప్పండి? ఏ భక్తి? 10 గంటలకు ఆరాధన అంటే 10:30కు వస్తావే, ఆ భక్తి చాలదు. అక్కయ్ ఆదివారం అయినా సరే ఇంట్లో పెళ్ళుంటే వదిలేస్తావే, ఆ భక్తి చాలదు. ఉపాస కోటలు అయినా సరే పని ఉంటే పని కోటలు అగ్గొట్టి తిరుగుతావే, ఆ భక్తి చాలదు. ఏమండి దైవజనుడు ఎన్నిసార్లు చెప్పినా సమయానికి రండి, ప్రతి కోటానికి రండి, కుటుంబ ప్రార్థనకి రండి అంటే మనకు నచ్చిన వాళ్ళ ఇంటికే కుటుంబ ప్రార్థనకి వెళ్తామే, ఆ భక్తి చాలదు. ప్రార్థన అయిపోయినాక అందరికీ వందనాలమ్మా, మీరు కూడా ఒకరికొకరికి వందనాలు చెప్పండి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే చెబుతారు. అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు అనలేరు. ఆ భక్తి, ఈ భక్తికి ఏం కావాలి? ఎక్కలేనంత ఎత్తైన కొండ కావాలి. ఎడ దొరుకుద్ది? నీ దగ్గర ఉన్నాయేమో 100 రూపాయలు, నువ్వు అడిగేదే 1000 రూపాయల వస్తువు ఇస్తాడాడు?
ఓ మాట చెబుతాడు, ఇంటికి వెళ్ళి అద్దం ఒకటి ఉంటుందమ్మా, జాగ్రత్తగా దానిలో చూసుకో, స్తోత్రం అనడా? అంతే. మన భక్తి ఎలా ఉందంటే సమయాన్ని పాటించలేము, దేవుని ఆరాధించలేము, దేవునికి కానుకలు అర్పించలేము, క్రమముగా దశమ భాగాలు చెల్లించలేము, ఉపవాసాలు ఉండలేము, బల్ల దగ్గరకు రాము, నచ్చినట్టు తిరుగుతాము, అడిగిందల్లైపోవాలి. కుదురుతుందా? వెనకడికి ఎవడో అన్నట్ట, మా గోతంలో ధాన్యం కదలకూడదు, మా కోడి ఏనుగులాగా అయిపోవాలి. కట్టయిద్ది వారు నువ్వు వేస్తే తిని బలిసిద్ది. స్తోత్రం. అంతేగా. జాగ్రత్తగా వినండి. ప్రస్తుత దినముల భక్తి ఇలాగే ఉంది. నచ్చినట్టు తిరుగుతా, నాకు నచ్చినవన్నీ చేస్తా, కానీ దేవుడు నేను అడిగిందల్లా అలా ఎప్పటికీ జరగదు. బైబిల్ చెప్తోంది, మోసపోకుడి దేవుడు. నక్క తెలివితేటలు నక్కకుంటే తాబేలు తెలివితేటలో ఎట్టా? తాబేలు రోడ్డు మీదకి వచ్చి ఆగిపోయింది, ఎండ కదలలేకపోతుంది. దూరంగా నక్క చూసి అమ్మయ్య దొరికింది అనుకొని వచ్చి కొరుకుతుందంట దాన్ని. దేన్ని? పైనట్టు ఉంటుందిగా, ఏంటది? డెప్ప. దాన్ని ఉరుకుతుంది. అది అని మెత్తగా ఉంటుందా? గొడ్లిచ్చుకుని నరికినా తెగదంటది. అట్లాంటి డెప్పని ఇది పళ్ళతో కొరికేద్దామని చూస్తుంది. చూసి పళ్ళు నొప్పి వచ్చి అడుగుతుందంట, తాబేలు ఏం తింటగట్టుకున్నావు అందంట. ఎండలోకి వచ్చి చాలాసేపు అయిందండి, ఎండిపోయాను, పక్కనే కాలం ఉందా, ఏముంది, కాసేపు అందులో పెట్టామంటే తడిసిపోతాను, నాంతా తిందుగాని అందంట. సరే తొందరగా నానబెట్టానే తాబేలు తీసుకొచ్చి కాలువలో పెట్టి కాలేసి తొక్కిందంట. ఎందుకు? పారిపోద్దేమోనని. కాసేపటికి దీనికి ఆకలికి ఆగలేక, ఏ తాబేలు నానేవా అందంట. నాంతన్నా. మళ్ళీ కాసేపటికి అడిగింది, ఎంతసేపు నానబెడతావే, నానిందా లేదా? అంతా నానిందండి, మీరు కాలు వేసిన దగ్గరే గట్టిగా ఉంది. మరి మీకేమో ఇష్టమైన పార్ట్ అదే, ఆ కాలు కూడా తీస్తే మొత్తం తడుతుంది, తిందుగానందంట. సరే నానబెట్టని కాలు తీసింది. నీటిలోకి వెళ్ళాక తాబేలుని పట్టుకోవటం నీ తరం అయిద్దా? స్తోత్రం. మనం ఉపయోగిస్తాం మన తెలివితేటలు, మనం ఏమి పని చెయ్యవు. మోసపోకుడి దేవుడు ఛాన్స్ లేదు. స్తోత్రం. కాబట్టి ఈ భక్తి చాలదు, కొంచెం లోపలికి వెళితే, ఇంకొంచెం మార్చుకుంటే, ఇంకొంచెం లోతుగా భక్తి చేస్తే 7 రకాలైన భక్తి హిజ్కియా జీవితం మనకు నేర్పుతుంది. 1-2 చదివి ఈ పాఠాన్ని ముగించుకుందాం. చదవండి. 29వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం 1వ వాక్యం వేగంగా. 29:1 దినవృత్తాంతముల 2వ గ్రంథం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని 20 ఏండ్ల వాడే. ఎన్ని 20 ఏండ్ల అంటే 5 ఎకర కొట్టేనట్టేనా? 25 ఏండ్ల అంటే మనం తీసి అర్థం ఏంటి? అట్టగా ఫీల్ అవుతాడమ్మ. హిజ్కియాకి 25 ఉంటాయి అక్కడ, పాపం మనం 20 అంటే 5 ఎట్టిపోయినట్టు. స్తోత్రం. 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చేయి ఎంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హిజ్కియా దీవించబడడానికి, హిజ్కియా ప్రయత్నాలు ఫలించడానికి, హిజ్కియా అంతగా ఆశీర్వదించబడ్డానికి. అన్నా ఈ రాత్రి నువ్వు దీవించబడాలనుకుంటే ఈ అలవాటు నీకు ఖచ్చితంగా రావాలి. ఏమిటి అలవాటు? కోరికలు ఉన్నాయి చాలామందికి. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనేమిటి, ఉద్యోగాల విషయంలోనేమిటి, చదువులేమిటి, గర్భఫలాలేమిటి, భూ సంబంధమైన అనేక రకాల కోరికలు ఉన్నాయి. దేవుడు అవేవి తప్పంటలేదు, అవన్నీ నెరవేరుస్తాడు. ఎప్పుడు? హిజ్కియాను చూపిస్తున్నాడు. హిజ్కియాట తన పితరుడైన దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. నువ్వు పాడితే జనం చూడాలి, మాట్లాడితే జనం చూడాలి, ప్రార్థన చేస్తే జనం చూడాలి, పరిచర్య చేస్తే జనం చూడాలి, పట్టాలు ఎత్తే జనం చూడాలి, ఆఖరికి కుర్చీలు కదిపినా చెప్పండి లేమా? ఎలాగా? మా ఊళ్ళో ఒకరిని పిలిచా, అన్న పాట పాడుతురంటే గొంతు బాలేదు తమ్ముడు, పెద్ద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి నేనేమో ఇక్కడ పాడుతాతీగా ప్రోగ్రాం పెట్టా, దానికైనా పిలుస్తాను నిన్నే, పాడమన్నప్పుడు పాడాలన్నీ వదులుకొని వచ్చి గొంతు బాలేదు తమ్ముడు అన్నాడు. సర్లే వదిలేసి మిగతా వాళ్ళందరి చేత పాడించా. మళ్ళీ కబురు పెట్టాడు నా దగ్గరికి, ఇందాకే అయ్యగారు పాట పాడమన్నాడు, ఇప్పుడు పాడతా. అది కానుకల పాట. ఎందుకు అప్పుడు పాడేది? జనం అందరూ వచ్చేసారుగా. స్తోత్రం. జనం రాకపోతే పాడ్డావు. మా ఊడు మా అక్క ఉంటుంది చిత్ర, ఆవిడ కూడా పాడదు. వీళ్ళందరికీ జనాలు కావాలి, సాక్ష్యం చెప్పాలంటే జనాలు కావాలి. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, పేరు పరిశుద్ధ బాబు గారు, వస్తే చూపిస్తా ఎదురుమండి, ఛార్జీలు మీయే.
ఆయన మీరు ఏ పాట ఇచ్చినా ఆయన స్టైల్లోనే పాడతాడు. ఏ పాట అని ఇవ్వండి. ఇప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎంత చక్కగా స్పీడ్గా హల్లెలూయా స్తుతి మహిమ ఇట్లాగెళ్తుంది. నేను మారు మనసు పొందిన కొత్తలో ఓ పాట రాశా. సాగింది నానావా సాగరములో దరి చేర్చగరవయ్యన యేసు స్వామి. ఈ పాట నాది. ఎప్పుడు 2000 సంవత్సరంలో రాశా. అయిపోయిందా. మా ఎదురుమండి సంఘంలో కుటుంబ ప్రార్థన, మా సంఘ పెద్దగారు అనుకోకుండా ఆ పాటే తీసుకున్నాడు. ఎట్ట పాడుతున్నాడు, సాగింది అని సాగదీశాడు. నేనేమో డ్రమ్ము కొడుతున్నా, డింగి టక్క డ్రమ్ము కొడుతున్నా. నా పక్కన ఇంకో సంఘ పెద్దగారుండి ఆయన అంటాడు, అయ్యగారండి ఈ పాట ఎవడు రాశాడో కానీ ఇంటే ఊరేసుకు సత్తాడు అన్నాడు. ఇంటే ఊరేసుకు సత్తాడు అనగానే నేను కాసేపు ఆగి, ఏమండి ఆ పాట నేనే రాశానండి అన్నా. బాబ్బా నువ్వని నాకు తెలియక అన్నాను, క్షమించేమనుకోబాక. ఆయన అట్ట పాడతాడేంటండి, సాగదీసి అన్నాడు. ఎట్టబాడినా నాకు నచ్చిద్ది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు నచ్చిద్దో తెలుసా, ఆయన నీలాగా నాలాగా మనుషుల కోసం పాడ్డాం. సౌండ్ లేకపోతే పాడడం మానేయుడు, వాయిద్యాలు లేనంత మాత్రాన పాడడం మానేయుడు. మనుషులు వచ్చినా రాపోయినా మొదటి స్థానంలో ఆయనే ఉంటాడు. మొదటి పాట తనే పాడతాడు. ఎవరి కోసం పాడుతున్నా నువ్వు? ఏదైనా చేస్తే 10 మందికి తెలియాలి, పాట పాడితే 10 మంది వినాలి. అసలు భక్తి ఈ రోజున ప్రజల కొరకే. ఏదైనా జనానికి తెలియాలా. ఎందుకంటే అలాగా కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియొద్దని చెప్తోంది వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. తెలంగాణ నల్గొండ ప్రాంతంలో నేను ఒక సంవత్సర కాలం 5 ఏండ్ల కాలం పరిచర్యలో ఉన్నాను. ఒక చిన్న రేకుల షెడ్ వేడిగా ఉండేది. సంఘం అందరిని అడిగేవాడిని, ఎవరైనా అంటే కొద్ది సంఘమే, ఎవరైనా ఒక ఫ్యాన్ తీసుకురండి దేవుడు ప్రేరేపిస్తే అంటే మొత్తానికి చాలా వారాల తర్వాత ఒకటి తెచ్చాడు ఫ్యాను. ఆయన పేరు లాజలు, ఇప్పటికీ బతికే ఉన్నాడు. వస్తే చూపిస్తా, ఛార్జీలు బియ్యే. ఆయన ఫ్యాన్ తీసుకొచ్చాడు. అమ్మయ్య అనుకుని టక బిగించేసేసేసి పైన కూడా బిగించేసా. స్విచ్ చేయడానికి వెళ్తున్నా, అయ్యగారు ఆగండి అన్నాడు. ఏ అన్న ఓసారి పైకి చూడండి అన్నాడు. నాకు ఫ్యానే కనపడుతుంది, ఇంకేం కనపడతలే. సరిగ్గా చూడండి అన్నాడు. అప్పుడు కళ్ళు నిలుపుకొని చూస్తే ఒక్కొక్క రెక్క మీద 10 పేర్లు ఉన్నాయి. ఎన్ని రెక్కలయ్యి? దేవుడి దేవులు అప్పటికి 5 రెక్కల ఫ్యాన్లు రాలా, లేకపోతే 50 పేర్లు రాసుకొచ్చేవాడు వీడు. అది 3 రెక్కల ఫ్యానే, 30 పేర్లు ఉన్నాయి. పేర్లు కనపడుతున్నాయంటే లాజర్ గారు అన్న, కనపడితే కుదరదా, వాటి కోసం చదివి ప్రార్థన చేయాలన్నాడు. తీరా పైన బిగించేసాం. మళ్ళీ ఓ టేబుల్ తెప్పించుకొని పైన ఎక్కి ఆ పేర్లన్నీ చదివా. మరి ఏం చేయండి, నాకు ఫ్యాన్ కావాలి, మరి తప్పదు. అన్నీ చదివి మెడకాయ పట్టేసింది. ప్రార్థన చేసి దిగి శుచి చేద్దామని వెళ్తున్నా. పాస్టర్ గారు ఆగండి అన్నాడు. ఏ అన్న, ప్రతి ఆదివారం ఇట్టాగ చేయాల. ఎట్టాగా 30 మంది సంఘమే లేరు నా దగ్గర. అప్పుడు సంఘమే 30 మంది లేరు. 15-20 మంది సంఘాన్ని పెట్టుకుని 30 పేర్ల కోసం ఆదివారం ప్రార్థన చేస్తే ఎవడికి రా నీ ప్యాన్ అసలు. స్తోత్రం. తాడేసి లాగేసి ఎత్తికెళ్ళిపోయి ప్యాన్ అన్న, కుదిరితే చర్చికి రాబాకన్నా. ఎవడి కోసం ఇది? ఎప్పటికీ జనానికి తెలియాలా? నో, అక్కడ బైబిల్ అంటుంది యెహోవా దృష్టికి. చెప్పండి, ఎవరి దృష్టికి? గట్టిగా చెప్పండి. యెహోవా దృష్టికి. దేవుని దృష్టికి నీ భక్తి ఉన్నప్పుడు, అది యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ పట్ల ఆయన సమృద్ధిని ఆజ్ఞాపిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హిజ్కియా ఏ పని మీద వెళ్ళినా, బందర్ వెళ్ళాడా, చలపల్లి వెళ్ళాడా, అవనిగడ్డ వెళ్ళాడా, కోడూరు వెళ్ళాడా, చెన్నాపురం వెళ్ళాడా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా తిరుగులేని గెలుపుతో వెనక్కి వచ్చేవాడు. స్తోత్రం. ఎందుకంటే అతడు చేయు పనినంతటిని ప్రభువు సఫలం చేసేవాడు. కారణం అతడు యథార్థవంతుడు. సంఘానికి యథార్థత చాలా ముఖ్యం. బైబిల్ అంటోంది యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక, చెప్పండి, మానడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. యథార్థవంతులు యెహోవా ముఖ దర్శనం చేస్తారు. చేయిత స్తోత్రం చెప్పండి. ఇంత గొప్పతనం ఉంది యథార్థతకు. మా మేనమామ గారు ఒక ఆయన నాకు ఫోన్ చేసి, బాబు అందరికీ పెన్షన్ వస్తుంది, నాకు రావట్లే, నాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, సచివాలయానికి వెళితే నా ఆధార్ కార్డు ఏదో ఇబ్బంది ఉందంటున్నారు, కాసింత ప్రార్థనలు పెట్టాయా అన్నాడు. వింటారా? వినండి. ప్రార్థనలు పెడతాను కానీ మా అయ్య 2 రూల్స్ ఉన్నాయన్న. ఏంటి నాయన అన్నాడు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2, నీకు వచ్చిన పెన్షన్ నుంచి 10% కట్టాలన్న. అబ్బాబ్బా రాకే బాధ కానీ వచ్చే దాందే ఉంది నాయన అన్నాడు.
సరే ప్రార్థన చేస్తాం లేపో, చర్చిలో ప్రార్థన చేయించి అందరితో చెప్పి మొత్తానికి ఒక 15 రోజులకి మా ఓడికి లైన్ అయింది. 3 నెలల తర్వాత మా ఊరి పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మన ఊళ్ళో 3 రోజులు కోటాలు పెడుతున్నాం, 3 రోజులు మీరే వాక్యం చెప్పాలి, డేట్లు ఇవ్వండి అన్నాడు. డేట్లు ఇస్తాను కానీ మా మామయ్య వస్తున్నాడు చర్చ్ కన్నా. ఎక్కడయ్యా? కనబడి 3 నెలలు అయింది అన్నాడు. ఎంతకాలం అంటే ఎప్పటి నుంచి మానేశాడు మా ఊడు? పెన్షన్ రావటమే టెన్షన్గా మానేశాడు. సరే పాస్టర్ గారికి డేట్లు ఇచ్చి మా మామయ్యకి ఫోన్ చేశా. మామయ్య వందనాలు అయ్యా, బాగున్నావా? బాగున్నాను. మీ సంఘం బాగుందా? బాగుంది. మీ పాస్టర్ గారు బాగున్నాడా? బాగున్నాడు. చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. మరి మీ పాస్టర్ గారు నువ్వు రాలేదని చెప్పేశాడయ్యా. అయితే వెళ్తలేదు. ఏమాయ్యా ఎందుకు వెళ్తలేదు? సరేగా నీకు పెన్షన్ వస్తుందా అన్న. అయ్యా దేవుడి దయ, నీ దయ, నాకు పెన్షన్ వస్తుంది. మరి పెన్షన్ వస్తే దశంభాగం ఇస్తానుగా మా ఇస్తున్నామంటే ఇవ్వలేదయ్యా. కాదు మా ఇవ్వాలిగా. ఇవ్వలేదయ్యా. ఇవ్వలేకపోయినా కాదు మా ఇవ్వాలి. ఎక్కడయ్యా ఇచ్చేదే? వచ్చేదే 2500, అందులో 250 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చేస్తే ఇక నాకుండేదేంటి అన్నాడు. అని ఫైనల్ డైలాగ్ ఏంటనుకున్నారు? అయినా నాకు తెలవక అడుగుతానయ్యా, గవర్నమెంట్ వాడు ఇచ్చే దాంట్లో దశంభాగం ఏంటన్నాడు. పెద్ద లాజిక్ అది. అవునమ్మయ్యా, గవర్నమెంట్ వాడు ఇచ్చే దాంట్లో మేము దశంభాగం అడగకూడదనమాట. అయితే వందనలమ్మా, ఏమనుకోబాక, ఫోన్ పెట్టేసా. 20 రోజులు గడిచిన తర్వాత పొద్దున్నే వాలంటీర్ వచ్చా అంట ఇంటికి వస్తే మా మాయ నిద్ర కళ్ళతో లేచి ఏలు ముద్ర వేసాడు. ఇది పడతల. ఇక్కడ తుడుచుకొని వేసాడు, అయినా పళ్ళ. గోరుతో గీక్కునేసాడు, అయినా పళ్ళ. సబ్బుతో కడుక్కునేసాడు. ఆ వాలంటీర్కి తీసుకొచ్చి నీ ఏలు ముద్ర పడతలే, నేను డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, అందరు బ్యాటరీలు అయిపోయినాయి. ఇందాక అయిపోయిందని ఇది ఎత్తుకెళ్ళిపోయారుగా. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి. 20 రోజుల తర్వాత వాలంటీర్ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి అందరికీ రైతు భరోసా డబ్బులు పడ్డాయంట. మా మాయికి రాలే. సచివాలయానికి వెళ్ళాట. ఏమైందని అడిగితే నీ ఆధార్ కార్డు చాలా గందరగోళంగా ఉందన్నారంట వాళ్ళు. మొత్తానికి మళ్ళీ నాకు ఫోన్ చేసాడు ఏడుచుకుంటా. బాబా నా పెన్షన్ పోయింది, రైతు భరోసా పోయింది, నా కోసం చిన్న ప్రార్థన చెయ్యయ్యా అన్నాడు. నేనన్నాను, గవర్నమెంట్ డబ్బులకి మేము ప్రార్థన చెయ్యమ్మయ్యా అన్న. నువ్వు చెప్పిందేగా మరి లాజిక్. స్తోత్రం. వెంటనే భయపడి బాధపడి ఏడ్చో మాట అన్నాడు. నాకు అది ఇప్పటికీ గుర్తు. అదేంటంటే, అయ్యా నన్ను క్షమించాలి, నేను నా యథార్థతను కోల్పోయాను. చెయ్యొద్దు స్తోత్రం చెప్పండి. ఒక్క అవకాశం ఇస్తే బ్రతుకు మార్చుకుంటా, నమ్మకంగా దేవుని ముందు నా భక్తిని కొనసాగిస్తా, నా కొరకు విజ్ఞాపన చెయ్యయ్యా. ఇక్కడ నా ప్రస్తావన డబ్బులు కాదు, మరలా గుర్తు చేస్తున్నాను, డబ్బులు కాదు, నీ యథార్థత. రోజంతా పనికి వెళ్ళావు, 10 రూపాయలు నీ చేతికొచ్చినాయి అనుకో, ఖచ్చితంగా అందులో 1 రూపాయి మనది కాదు, ప్రభువు భాగం. ఎందుకు ప్రభువు భాగం అంటారు? ఎవడు కనిపెట్టాడు ఇది? ఎవడు పెడతాడు? ఈ మధ్యన ఈ యూట్యూబుల్లోకి వచ్చేసేసి ఫోన్ ఇక్కడ పెడతాడు ఒక్కొక్కడు. చూస్తాకి భయం వేస్తుంది. ఈ మాత్రం పెట్టుకొని చెప్పొచ్చుగా. పాదుర్లు దశంభాగాలు అడిగారు, అది ఇదని చెప్పాడు. మేము అడగలేదురా నాయన, మీ అమాయకత్వం కాకపోతే. స్తోత్రం. మొదలెట్టింది ఎవరో? దేవుడు. ఎక్కడా? అరణ్యంలో. మోషేని పిలిచి అన్నాడు, మోషే ఇశ్రాయేలీయులు ఎంతమంది అన్నాడు. మీరు చెప్పండి ఎంతమందో. చెప్పరెవరా? ఎక్కడో మీటింగ్లో అడిగితే ఒక అక్కంది 6 లక్షలు అంది. 20 మంది పేర్లు చెప్పన్నా. 6 లక్షలు నీవు లెక్కంటింది వెళ్ళి 8 లక్షలు 25 లక్షలు 12 మంది. స్తోత్రం. చెప్పండి ఇశ్రాయేలీయులు ఎంతమంది? రేపు ఎవడని అడిగిన ఇదే చెప్పండి. 8 లక్షలు 20 లక్షలు 15 లక్షలు పక్కన మేము లెక్కెట్టాం, జనాభా సంఖ్య మాది. ఈ డైలాగులు వద్దు. ఎంతమంది ఇశ్రాయేలీయులు? 12 మంది. వీళ్ళ నుంచి వచ్చినవి వంశాలు. స్తోత్రం. ఈ 12 మందిలోనూ మోషేతో అన్నాడు, 11 మందిని పక్కకుది, ఒక్కడిని నీ పక్కకుది. ఈ 11 మందితో చెప్పు, అబ్బాయి ఇవాళ ఆదివారం ప్రార్థన అయిపోయింది, సోమవారం నుంచి శనివారం దాకా పని చేసుకోండి, కూలి పని చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి, ఏది కావాలితే అది చెప్పరే చేసుకుని సంపాదించుకోండి. మళ్ళీ ఆదివారానికి తిరిగి రండి. వస్తా ఏం చేస్తారంటే, ఈ వారం అంతా మీరు సంపాదించారే అందులో 10వ భాగం తెచ్చి ఈ 12 ఇవ్వండి. ఎవరికే? ఈ 12 ఇవ్వండి అనగానే 11 మంది కోపం, మేమెందుకు ఇవ్వాలి? మా రెక్కల కష్టార్జితం. ఎవడు రెక్కలు? ఆ రెక్కలు ఎక్కడయ్యో? ఆ రెక్కలను ఊపేదేవుడో. స్తోత్రం. ఊగిపోతారు కొంతమంది. అసలు నా రెక్కలు రెక్కలు నీయే ఊపే దేవుడు.
ఆపితే స్తోత్రం అయింది, పెట్టి కట్టినట్టే. జాగ్రత్తగానండి. నారెక్కలు అనొద్దు. అక్కడ దాకా ఎందుకు? నాకు గ్యారంటీయా ప్రసంగం చేస్తే ఈ మైక్ ఎక్కడే పడిపోయి టభీమని పడిపోవచ్చు. దాని ఏముంది? ఎవడేం చెప్పగలడా? చెప్పలేము ఎవరు. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ 11-12 వాడికి ఇమ్మంటే 11 మందికి కోపం వచ్చిందంట. మేమెందుకు ఇవ్వాలి, మా సంపాదన అన్నారట. అప్పుడు ప్రభువు అన్నాడు, మిమ్మల్ని నేను ఐగుప్తు సంఖ్యల నుంచి విడిపించా. చెప్పండి, ఎక్కడి నుంచి? గట్టిగా. 400 ఏండ్ల బానిసత్వం నుంచి మిమ్మల్ని నేను విడిపించా. కాబట్టి మీరు నాకు భక్తులై నా బలిపీఠము చెంత నిరంతరము స్తుతి ధూపం వెయ్యాలి. ఇది నిబంధన. కానీ మీరు అలా చేయగలరా? అలాగే చేస్తూ ఉంటే మీ ఆహారం ఎట్లా, మీ సంపాదన ఎట్లా, మీ బిడ్డల భవిష్యత్తు ఎట్లా? కానీ మీరు సంపాదించుకోవాలి, దేవునికి స్తుతి యాగం జరగాలి. ఈ 2 ఏకకాలంలో జరగాలంటే అయ్యే పని కాదు. అందుకని మీ 11 మందికి అవకాశం ఇస్తున్నా. మీరు బాగుపడండి, అభివృద్ధి చెందండి, మేలు పొందండి. మీరు చేయవలసిన స్తుతి యాగపు పని ఈ 12వ వాడు చేస్తాడు. ఎక్కడే ఉండి నిరంతరం దేవుని దగ్గర ధూపం వేస్తాడు. ఇతనికి వేరే వ్యాపకం లేదిక, ఇదే పని చేస్తాడు. ఎంత మాత్రమే కాదు, మీ కొరకు ప్రార్థన చేస్తాడు. అయ్యా, నా సహోదరులు కూలి పనికి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, వ్యవసాయానికి వెళ్ళారు, వ్యాపారానికి వెళ్ళారు, ఏమండి అనేక వృత్తి పనులకి వెళ్ళారు, వాళ్ళకి మేలు చేయ్యా. వీడిక్కడ మీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి మీ 10వ వంతు అతనికి ఇవ్వండి, అతడు 10వ వంతు మరలా నాకు చెల్లిస్తాడని ప్రభువు చెప్పారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ అర్పణ దగ్గర మనం యథార్థతగా లేకపోతే ఏ భక్తిలోనూ మనం యథార్థంగా ఉండలేం. హిజ్కియాను ప్రభువు అంతగా దీవించడానికి, అంతగా హిజ్కియా విస్తరించడానికి, అంతగా వర్ధిల్లడానికి ఉన్న బలమైన కారణం ఏమిటంటే అతడు దేవుని ఎదుట యథార్థవంతుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొదటిది ప్రార్థనాపరుడు, రెండవది విశ్వాసవీరుడు, మూడవది యథార్థవంతుడు. చెప్పండి, ఎలాంటి వాడట? యథార్థవంతుడు. అయ్యలారా, మనవి చేస్తున్నాను, ఈ రోజున సగటున అనేక కుటుంబాలు ఆర్థిక సమానతల మధ్య నలిగిపోవడానికి కారణం దేవుని ఎదుట యథార్థత లేని జీవితాలు. ప్రార్థనేమి, ఉపవాసమేమి, అర్పణేమి, దశమ భాగాలేమి, ఇలాంటి క్రమాలన్నిటిలోనూ తప్పిపోయిన వారమై భక్తిహీన స్థితిలో ఉండిపోయాం. అందుకని ప్రభువు అంటున్నాడు, నీ భక్తిని కొంచెం మార్చుకుంటే, వాక్యానికి అనుకూలంగా నువ్వు చేర్చబడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నీ సర్వ ప్రయత్నములను ఆయన ఫలింపచేయు దేవుడై ఉన్నాడు. స్తోత్రం. అందుకని హిజ్కియా దీవించబడ్డాడు, అందుకని హిజ్కియా ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ ఈ సభల ద్వారా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, సమృద్ధిని పొందాలి, మార్పు చెందాలి, ఆర్థిక లబ్ధిని పొందాలి, దేవుని కటాక్షాన్ని కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటే గనక నువ్వు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఒకటి, ప్రార్థనలు స్థిరపడు, విశ్వాసమును కలిగి ఉండు, యథార్థవంతమని భక్తి చెయ్యి. ఖచ్చితంగా నీ అక్కర ఏదైనా తీరుస్తాడు, నీ పరిస్థితి ఏదైనా మారుస్తాడు. ఆ స్థితి యందును, ఆ కృప యందును పరిశుద్ధాత్మ మనల్ని స్థిరపరచునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. వేగంగా ఎక్కడి వారు అక్కడ లేచి నిలబడండి. అందరము లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించుదాము. హిజ్కియా జీవితంలో మిగిలిన 4 అంశాలు దేవుని చిత్తమై అవకాశం ఉంటే మరొక మారు నేర్చుకుందాం. ఇప్పటికీ ఈ పాఠాన్ని బట్టి ప్రభువు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశము తట్టు ఎత్తి దేవుని పరిశుద్ధ నామమును స్తుతించుదాం. మంచిగా నోరు తెరచి స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకొంచెం మంచిగా నోరు తెరవాలి. మనుషుల కోసంగా, దేవుని కోసం భక్తి చేయాలి. దేవుని కొరకైన భక్తి, దీవెన కొరకైన భక్తి, కుటుంబాల మార్పు కొరకైన భక్తి, సమస్యల వలయ నుంచి వెలుపలకు వచ్చే భక్తి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడవే నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇంకొంచెం నోరు తెరవచ్చు, ఇంకొంచెం మంచిగా ప్రార్థన చేయొచ్చు. చాలా ముఖ్యమైన సమయం. మానిటర్స్ ఇంకొంచెం నాథా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సజీవుడా నీకు వందనాలు నాయనా. అక్కలారు చేయండి, అయ్యలార ప్రార్థన చేయండి. ఈ సమయం కంటే మించిన సమయం నీకు దొరక్కపోవచ్చు. గట్టిగా యేసయ్యా, 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 మహిమ నీకే
ఘనత నీకే, ప్రభావములు నీకే. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. చప్పట్లు కొడుతూ ఏకీభవించండి, ఆరాధన చేస్తున్న ప్రభువుని. నీకే మహిమా, నీకే ఘనత, యుగ యుగముల వరకు. నీకే మహిమా, నీకే ఘనత, యుగ యుగముల వరకు. అసాధ్యము లేని వాడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. అసాధ్యము లేని వాడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పాడదాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నీకే మహిమా, నీకే ఘనత, నీకే మహిమా. కొట్టాలి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. ఆయన ఎదుటి యథార్థవంతులమై భక్తి చేస్తే ఆయన తన ప్రజల పక్షమైన ఘనకార్యాలు చేయి దేవుడై ఉన్నారు. కొట్టాలి చప్పట్లు గట్టిగా. మారెను మధురముగా, మన్నా కురిసెను నిరతముగా. మారెను మధురముగా, మన్నా కురిసెను నిరతముగా. అగ్ని మేఘముగా నడచినాము కదా, నీదు ప్రజలందరినీ నడిపించినాము కదా. అగ్ని మేఘముగా నడచినాము కదా, నీదు ప్రజలందరినీ నడిపించినాము కదా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీకే మహిమా, నీకే ఘనత, నీకే మహిమా, నీకే ఘనత. అసాధ్యము లేని వాడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. అసాధ్యము లేని వాడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. ఆరాధన నీకే, ఆరాధన. ఆడదాం గట్టిగా, చేతులెత్తి చప్పట్లు కొడుతూ. ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. మారెను మధురముగా, మన్నా కురిసెను నిరతముగా. మేఘస్తంభమై నడచినావు కదా,
నీదు ప్రజలందరినీ నడిపించినావు కదా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. దేవుని అభిషేకాన్ని, ఇది పరలోక దేవుని అభిషేకము. ప్రతి చీకటి బలహీనతలు కొట్టివేయబడిన అభిషేకం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనల్ని కోరుకునే భక్తి ప్రార్థనాపరులుగాను, విశ్వాస వీరులుగాను, యథార్థవంతులుగాను ఉండాలని. ఇది పాపమునందున్న వారికి సాధ్యపడదు, చీకటి నందున్న వారికి సాధ్యపడదు. ఎవరు దేవుని వెలుగులోనికి వస్తారో, ఎవరు దేవుని ముఖాన్ని చూస్తారో, ఎవరు రక్షణ వైపు అడుగులు వేస్తారో వారికి మాత్రమే ఈ కృప దొరికే అవకాశం ఉంది. నమ్ముతున్నారా దేవుని మాటను? మనపూర్వకంగా అంగీకరిస్తున్నారు దేవుని మాటను? అది నిజమైతే, ఈ ఉపదేశం పరలోకం నుంచి వచ్చిందని మీరు భావిస్తే, ఈ సభలో ఇంకా బాప్తిసం లేని వారు ఎంతమంది? ఒకసారి మీ కుడి చేయి పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇంకా బాప్తిసం పొందకపోతే మొహమాటం ఏమొద్దండి, మీ చేతులను ప్రభువు చూస్తున్నారు. ఇది నమ్ముతున్నారా? మీరు ఇంకా బాప్తిసం లేకపోతే మీ చేతులు ఎత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది దేవుని నోటి మాట అయితే దానిని దాటిపోవడం వలన మనము నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఈ అవకాశమును బట్టి, ప్రియుడా, నేడేమి జరుగునో రేపేమి సంభవించునో నీకు తెలియదని లేకుండా మాట్లాడుతుండగా చేతులు ఎత్తలేదా మీరు? బాప్తిసం లేనివారు, బాప్తిసం లేనివారు, ఒక దైవజనునిగా, వాక్య ప్రతినిధిగా మీ కొరకు ప్రార్థించడానికి నేను సభావేదిక దగ్గర సిద్ధంగా ఉన్నాను. మీ మనపూర్వకంగా మీరు చేతులిచ్చింది నిజమైతే గనుక ఈ వేదిక దగ్గరకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వేగంగా రండి, సమయం పాడు చేసుకోవద్దు. ఇది మీకు మంచి సమయం. ఈ రాత్రికి నేను మీకేమీ బాప్తిసం ఇవ్వటం లేదు, కానీ మీ తీర్మానం ప్రభువుకు చెప్పండి. రండి, వేగంగా చేతులెత్తిన వారు మాత్రమే రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మంచి దేవుడా, బలిపీఠం స్టేజ్ని అంటుకోండి. మీరు స్టేజ్ దగ్గరగా రండి. రండి, చేతులెత్తిన వారు ఎవరి కొరకు మొహమాట పడుతున్నారు? మనుషుల కొరక మీరు చేతులెత్తింది? ఇప్పటి వరకు ప్రకటించబడిన భక్తి మనుషుల కొరకైనది కాదు కదా. నమ్ముతున్నారా మీరు ఈ మాటలు? ఇంకా బాప్తిసం లేని వారు అన్నలారా, అమ్మలారా, మీరు కింద కూర్చుని పోయారే పాపం, నిలబడి ఉండండి. వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇది మీ బాధ్యత. మీ వలె రక్షించబడడానికి ముందుకొచ్చారు. దేవుని వాక్యము చేత పట్టబడ్డారు. ఈ సభల ద్వారా ప్రభువుకు మనం ఇంతకంటే ఘనమైన అర్పణ అర్పించలేము. చక్కగా మీ వెనుకున్న వారు మీ కుడి చేతులు స్టేజ్ వైపు చూపించండి. నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అనేక మంది రక్షణ తీర్మానం ఈ స్థలానికి వచ్చారు. వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవజనులందరూ కూడా ముందుకొచ్చి మీ చేతులు వీరి వైపు చూపించండి. దయచేసి వేగవంతంగా సేవకులైన వారు, దైవజనులైన వారు ముందుకు రండి. వీరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క నోరు తెరిచి, ప్రతి ఒక్క నోరు 2 మాటలు వీరి కొరకు ప్రార్థన చేయండి. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను యేసయ్యా. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం,
అర్పింతును అర్పింతును ఒకే ఒక్క జీవితం ఒకే ఒక్క ప్రాణం అర్పింతును అర్పింతును ఏమివ్వగలను 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 యేసయ్యా ఏమివ్వగలను 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 యేసయ్యా. ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రాత్రి మీకు ఇచ్చిన గొప్ప సమయం ఇది. ఈ తీర్మానానికి లోబడగలిగితే ఆయన హస్తము మీ మీదకి వస్తూ ఉండగా ప్రార్థనలు ముందుకు వెళదాం. రక్షణ తీర్మానంతో ముందుకొచ్చిన బిడ్డలందరూ కూడా వెనకడుగు వేయకుండా రక్షణ పొందినట్లు వీరి కొరకు విజ్ఞాపన చేద్దాం. కట్లన్నీ తెంచివేయబడును గాక, బంధకాలన్నీ తెగిపోవును గాక, మార్గములన్నీ సరళమగును గాక, దేవుని రక్షణ అభిషేకం ఈ బిడ్డల మీదకి వచ్చును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. వీరందరినీ ప్రభు అభిషేకిస్తుండగా, వీరందరిపై ఆయన ఆత్మ దిగి వస్తూ ఉండగా, రక్షణ ఎందు మీరు స్థిరపరచబడుతుండగా దేవుని కనపరచుదాం. ప్రార్థనలోనికి వెళదాం. దైవజనుల అభిషేకులు జాకబ్ సామీల్ గారు ముందుకొచ్చి వీరి కొరకు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ప్రభు, ఈరోజు జరిగినటువంటి ఈ సభలో పాడిన పాటలు, చేసిన ఆరాధన ఆగ్రహించి నిత్యముగా నీ దాసు నిలబెట్టుకుని నీ ఆత్మచేత అభిషేకించి అమూల్యమైనటువంటి విషయాలు, మా జీవితాలకి కావలసిన విషయాలు, మా జీవితాలు నీకు మహిమకరముగా, మాకెంతగానో రక్షణకరముగా ప్రభువా మేము జీవించడానికి కావలసిన మాటలు మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు. నీ మాటల చేత ప్రేరేపించబడి ఇది కేవలే నీ ద్వారా ఆశీర్వదించబడినట్టుకు ప్రభా వీళ్ళందరూ కూడా విశ్వాసము కలిగిన వారుగా బ్రతుకుదురుగాక, ప్రార్థనా జీవితము కలిగి జీవించుదురుగాక, యథార్థతతో కూడిన భక్తి చేయుదురుగాక. అయ్యా, ఈ లోకం మాకొద్దు, లోకాశలు మాకొద్దు, ఈ పాపం మాకొద్దు. మేము పరిశుద్ధముగా బ్రతకాలి, నీ రాజ్యం వచ్చారన్న ఆశతో నీ రక్తంలో కడగబడాలని ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా, కొంతమంది బిడ్డలు ఈ స్థలంలో కూర్చున్నారు తండ్రి. ప్రతి బిడ్డ నీ చేతులు సమర్పిస్తున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో వారందరూ రక్షణ పొందుదురుగాక. అందుకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోవును గాక, ప్రతి అపవాది క్రియలో లయమగును గాక. వారిని బిడ్డలుగా మార్చబడి సంఘములో చేర్చబడి రాజ్య వారసులకు దురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనందరం ఒక 2-3 నిమిషాలు కూర్చుందాం. ఈ సమయంలో మనందరం కూడా చివరి సందర్భానికి చేరి వచ్చాం. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఒక 5 నుంచి 10 నిమిషాలు మనందరం కూడా కూర్చుందాం. మన మధ్యలో దైవ సేవకులు తుమ్మలపాలలో పరిచర్య జరిపిస్తున్నటువంటి దేవుని సేవకులు రోషయ్య గారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. మహాగడువైన పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా దైవజనుల ద్వారా ప్రభా అనేక సత్యములు ప్రభా నీ వాక్కులు ప్రభా అనేక మందిని ప్రభా మీరు వివరించారు. అనేక మంది ప్రభావ తండ్రి మీ సన్నిధిలో పట్టబడ్డారు. ఓ తండ్రి నాయన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఇశ్రాయేలు గారి తండ్రి ప్రేరేపించిన నీ సభలు ఏర్పాటు చేయడానికి వారికి మీరు మంచి మనసు ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. వారి పరిచర్యని ప్రభా వారి సంఘమును ప్రభా ఇంకా ముందున్నటువంటి సభలను జయకరంగా అద్భుతమైన రీతిలో ప్రభు ఆశ్చర్యకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ అద్భుతములు ఆశ్చర్యకారాలు మీరు ప్రభావ మీరు జరిగించమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా ఇంకా తండ్రి యొక్క శనియాదల గ్రామంలో అనేక మంది తండ్రి నన్ను తరలి వచ్చుటకు, నన్ను రక్షణ పొందుటకు, మారుమనసు పొందుటకు, నిజమైన దేవుని వెంబడించుటకు ప్రభా ఈ రాత్రి ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థించిన దైవజనులకి. అలాగే మన మధ్యలో తుమ్మలపాలెంలో పరిచయం జరిగిస్తున్న పాస్టర్ జోసెఫ్ గారు ఉన్నారు. ఈరోజు ఈ సభ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగిన విధానాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి.
సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాను. అయా ప్రభువా, నీ దేవుని దాసులను ప్రభువా బహు చక్కగా అయా ప్రభువా నిలవబెట్టుకుని ప్రభువా ఈ రెండవ రాత్రి సభలోనైనా సూటిగా తేటగా బహు స్పష్టముగా మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా విజికియా వలే ప్రభువా మేమును కూడా నాయన ప్రార్థన జీవితము కలిగి విశ్వాసమును కలిగి అయా ప్రభువా యథార్థతతో కూడినటువంటి భక్తిని మేము చేయునట్లుగా చేయువారముగా ఉందుముగా కానీ ప్రార్థన చేయుచు ఉన్నాను ప్రభువా. అయా నీకే వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాను. అయా ప్రభు ఈ భారభరితమైనటువంటి ఈ సభల కొరకు నాయనా అయా ప్రభు నీ దాసుని ఇశ్రాయేలు గారిని ప్రేరేపించిన ఆయన, అయ్యా వారి యొక్క కుమారుడు డానియేలు గారిని ప్రేరేపించిన ఆయన, అయా ప్రభు సంఘమును ప్రేరేపించిన ఆయన, అయా ఈ 3 దినాల యొక్క ఈ కూడికలను ప్రభువ, ఈ సభలను ప్రభువ అయా నీ నామ మహిమార్థకరముగా ఈ గ్రామానికి ఆశీర్వాదకరముగా అయా మీరు జరిగించుచు ఉన్న విధానమును బట్టి అయా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువ. అయా నీ మాటలు విన్న ప్రతి ఒక్కరు ప్రభువ, అయా ప్రతి ఒక్కరు ప్రభువ అయా వాక్యాన్ని ఇక్కడ విడిచిపెట్టగా నాయన అయ్యా వారి గృహాల దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి నాయన అయ్యా వారు దాన్ని ధ్యానించడానికి నాయన కృప చూపించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నీకే వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాను. అయ్యా నాయన ఈ రెండవ రాత్రి అయా సభకు నాయన అయా ప్రభు మీరే తోడుగుండి ప్రభువా, ఇంతవరకు నాయన నామానికి మహిమకరముగా అయా ఈ గ్రామానికి ఆశీర్వాదకరముగా వచ్చిన మా అందరికీ నాయన దీవెనకరంగా జరిగించే విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రెండవ రాత్రి సభ కొరకు అయా భోజనాలు సిద్ధపరిచినటువంటి నాయన గాంధీ గారి కుటుంబాన్ని బట్టి నాయన మురళీ గారి కుటుంబాన్ని బట్టి ప్రభు ప్రార్థన చేయించు ఉన్నాను ప్రభువా. అయ్యా వారిని వారి కుటుంబాలను అయా ప్రభువా ఇంకా అయా ఆశీర్వాదకరముగా మేలుకరముగా మీరు దీవించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా రేపు జరుగుతున్నటువంటి సభలో కూడా అయ్యా నీ పరిశుద్ధాత్మ అయా ప్రభు నీ పరిశుద్ధాత్మ కాపుదలతో అయ్యా నీ పరిశుద్ధాత్మతో నిండినటువంటి దైవ సేవకులు ప్రభు పంపించిన ఆయన మా అందరికి కావలసినటువంటి దైవికమైనటువంటి వర్తమానమును మాకు దయచేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచు ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు ప్రార్థించిన దైవజనులకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనందరం కూడా పైకి లేచి నిలబడదాం ఈ చివరి ప్రార్థన నిమిత్తమై. ఈ 2 రోజులు ఘనంగా జరిగించినటువంటి దేవునికి మనందరం కూడా చివరి ప్రార్థన నిమిత్తమై పైకి లేచి నిలబడి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సుబ్బారావు గారు మచిలీపట్నంలో దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. దైవజనులు ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మరి ఒక్కసారి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ నీ మాటలు వినేలాగున మాకిచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు నాయన. నీ మాటలు వింటే మాలో భయం పోద్దు నాయన. నీ మాటలు వింటే మా హృదయాలు ఆనందముతో సంతోషముతో మేము జీవించగలము నాయన. కనుక ప్రభువా, నీ మాటలు అందించిన దైవ సేవకుల్ని అనేక ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ అనేక మంది విశ్వాసులు మరి ప్రార్థన పరులుగా ఆశీర్వదింపబడిన వారుగా ప్రతి ప్రాంతాన్ని నువ్వు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభువా నీ దయగలాస్తానికి అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని, మరి నిన్నటి రోజున ఈరోజు రేపు జరగబోయేదంతా కూడా తండ్రి నీకు మహిమకరంగా జరిపించమని, మా అందరి ద్వారా నీవే ఘనత కీర్తి మహిమను పొందుకోమని అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ఆశీర్వాదం దానిగారి చివరి ఆశీర్వాదంతో మనందరం ఈ 2వ రోజు కూడికను మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా యేసు ప్రభువా, నీ బంగారు పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి గల సమయంలో మేము ఊహించిన రీతిగా ప్రభువా నిజంగా ప్రభువా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ మాట గొప్పది ప్రభువా, నీ వాక్కు గొప్పది తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేశారని నమ్ముతున్నా.
రక్షింపబడిన బిడ్డలు యథార్థమైన జీవితాలతో స్థిరపరిచినందుకు వందనాలు. ఈరోజు నాయన ఎంతో మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రములు. ఈరోజు నాయన బిడ్డలు గాంధీ, అదే రీతిగా కుమారుడు నాయన రవి, మీ నామంలో ప్రభు మురళి ప్రభు రాజా చక్కగా విందు ఏర్పాటు చేశారు. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, దీవించమని అడుగుతున్నాను. రేపు జరనైన కూడికి కూడా మీకు చేతులకు అప్పగిస్తూ మీరే నీకు మహిమకరంగాను అనేక ఆత్మరక్షణార్థంగా జరిగించి దీవించమని యేసు నామములో బ్రతిమలాడి వినయమతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము కూర్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయము, మడల అపరాధం చేయవారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనను తేక కిడించి తప్పించము. ఎందుచేత అంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆశీర్వాదము ఈ మహిమ పండుగలకును కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకి, మీ దాస్తులమైన మాకు ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా సదా తోడయుండి వర్ధులు చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,